ఓకే గైస్, మీకు మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ. సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీరు తెచ్చుకోవాలనుకుంటే ద ఫస్ట్ థింగ్ వచ్చేసి అవుట్ బౌండ్ మార్కెటింగ్ అండి. అవుట్ బౌండ్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, క్లయింట్స్ని మనం రీసెర్చ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి మనమే వాళ్ళతోటి మాట్లాడాలి. ఓకే, ఇందులో ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. అంటే ఛాన్సెస్ ఉన్నాయి, లేవని కదా, 10% ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు కాల్ దెమ్. ఒక అతను డిస్కనెక్ట్ చేస్తాడు, ఒక అతను వేరేలాగా మాట్లాడతాడు. బట్ వీఆర్ మార్కెటర్స్. బై మార్కెటర్స్ అంటేనే మనం ఒక పాజిటివ్ అటిట్యూడ్ తోటి ఉండాలి. వస్తుందో రాదు, ఏమవుతుంది ఏం కాదు. గో విత్ పాజిటివ్ మైండ్ సెట్, యూ విల్ గెట్ క్లయింట్స్. నా ప్రీవియస్గా ఈ ఐడియా చెప్తే ఇద్దరు స్టూడెంట్స్ కలిసి 100 క్లయింట్లు కొట్టారు. థింక్ అబౌట్ ఇట్, 100 క్లయింట్లు కొట్టారు. అంటే ఎవరికైతే అది అందులో అర్థమైపోయిందో దే కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అనమాట. సో దీనికి మీరు చేయాల్సింది ఏం లేదండి, గూగుల్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఓపెన్ మార్కెట్ అండి, మీకు లీడ్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ ధైర్యం లేక మాత్రమే చేయలేకపోతున్నారు. బట్ మీరు అది పోగొట్టుకొని చేయండి. వెదర్ యు ఆర్ ఇన్ గుర్గాన్, వెదర్ యు ఆర్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్, వాట్ ఆర్ ద ప్లేస్, దిస్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను డెంటల్ బిజినెస్ గురించి. నా ఎగ్జాంపుల్ కూడా ఇదే తీసుకుని ఇప్పుడు అది తీసుకుంటాను. సో యు ఆర్ ఇన్ హైదరాబాద్, అశుభ్ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ ఆర్ నియర్ మీ, వాట్ ఆర్ యూ వాట్ కెన్ సర్చ్ ఇట్. సర్చ్ చేసినప్పుడు మీకు ఈ గూగుల్ మ్యాప్స్ వస్తాయండి. ఓకే, గూగుల్ మ్యాప్స్ వస్తున్నాయి. సో నేను ఐ స్టే ఇన్ అల్వాల్, సో నియర్ మీ అని సర్చ్ చేస్తా, అల్వాల్కి సంబంధించిన లొకేషన్స్ వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ నియర్ మీ అన్నప్పుడు నాకు శ్రీ శౌర్య మల్టీ స్పెషాలిటీ, డాక్టర్ విఎస్ రవీంద్ర అండ్ స్మైల్ డెంటల్ హాస్పిటల్, ఇంకా మోర్ ప్లేసెస్కి వస్తే మోర్ కూడా వస్తాయి. సో లెట్ మీ క్లిక్ ఆన్ మోర్ ప్లేసెస్. ఇప్పుడు ఇవన్నీ బిజినెసెస్ అండి. అంటే ఇదంతా కూడా నీకు పాజిటివ్ లీడ్సే. సో అజ్యూమ్ దట్ ఫ్రీలాన్సింగ్ లో ఏం చేయాలనుకుంటున్నావు, వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే ఇక్కడ చూడండి, ఇగో ఇతనికి ఆల్రెడీ వెబ్సైట్ ఉందండి. లెట్ మీ ఓపెన్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్ చూసుకుని చెప్తే అది బాగుందా బాగాలేదా, మంచిగా ఉంటావు నా అవసరం లేదు, మన క్లయింట్ బాగాలేకపోతే అని పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రీ వెబ్సైట్. అంటే నాకు వెబ్సైట్ లేదు. సమ్మన్ టెల్ మీ, ఇది ఏం వెబ్సైట్ ఎవరైనా చెప్పగలుగుతారా అండి? Can anybody tell me what kind of website is this? Yes, sir. Kind of third party. Sorry? Google sir, అది Google website. అంటే ఎక్కడ పోయి చేసుకోవాలి? మేబీ ల్యాండింగ్ పేజ్ ఏమో సార్ అది. విక్సెట్ బ్లాగర్ అంటే ఇక్కడ చూడండి, URL చూసి చెప్పాలి మీరు. డాట్ సైట్ అని ఉంది, డాట్ బిజినెస్ డాట్ సైట్ ఉంది. అంటే ఇది థర్డ్ పార్టీ ల్యాండింగ్ పేజ్. Google My Business లో సార్ అది Google My Business ఆల్ దగ్గర. వెరీ గుడ్ అండి, గూగుల్ మై బిజినెస్ అండి. సో మీరు కొందరు ల్యాండింగ్ పేజ్ అంటారు, మీరు ల్యాండింగ్ పేజెస్ ఇంత చండాలంగా ఉండదండి. ల్యాండింగ్ పేజ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎగ్జాక్ట్ చూడండి, ఇది ఫ్రీ సర్వీస్. డాట్ బిజినెస్ డాట్ సైట్ అని ఎప్పుడు వచ్చినా కూడా ఈ గూగుల్ మై బిజినెస్ చేస్తాం కదా, అక్కడ మీకు డొమైన్ లేదనుకో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు తయారు చేసుకునే ఛాన్సెస్ ఇచ్చినారు. అంటే ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని కూడా ఆయనకు వెబ్సైట్ లేదు, ఇది ఫ్రీ వెబ్సైట్ అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకంటే ముందే ఇలాంటి పనులు చేసి ఏం చేశారంటే, అంటే ఎప్పుడు 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఈ తెలుగు ఉన్న వాళ్ళు ఏం చేశారు, సార్ మీకు డెంటల్ హాస్పిటల్ ఉంది కానీ వెబ్సైట్ లేదు సార్, వెబ్సైట్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా, 5,000 అయిపోతుంది సార్, లేదా 2,000 అయిపోతుంది. ఇక్కడ నేను డొమైన్ ఉన్నది లేదు, హోస్టింగ్ ఉన్నది లేదు, 10 నిమిషాలు కూర్చొని ఫటాఫట ఇన్ఫర్మేషన్ ఇస్తే 2,000 తీసుకుని వెళ్ళిపోయాడు. రోజుకు 10 మంది క్లయింట్ కొట్టినా కూడా 20,000 వస్తుంది అనమాట. సమ్మన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే రైట్. సో వీళ్ళంతా నేను చూసిన చాలా మంది ఇలా సంపాదించేటోళ్ళు. కాకపోతే ఈ కాలం పోయింది. యాక్చువల్గా ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఏమైందంటే చాలా మంది క్లయింట్స్ కి రిజెక్ట్ అయిపోతుంది, డిసప్రూవ్ అయిపోతుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ రావట్లేదు అనమాట. ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరికీ చెప్పాలన్నా నువ్వు బిజినెస్ ఇట్లా చేసుకుంటే కాదు, కంపల్సరీ వెబ్సైట్ ఉండాలి, SEO చేసుకోవాలని పిచ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ తీసుకున్నది, మీరు ఇంకేదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సరే, మనకు ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ కాబట్టి అజ్యూమ్ దట్ ఈజ్ నాట్ ఓకే సార్, నాకు ఇది ఉన్నదే బాగానే ఉంది, నాకు బాగానే బిజినెస్ ఉంది అంటే లేను అని పట్టుకుందాం. ఇక చూడు, డాక్టర్ విఎస్ రవీంద్ర ఉన్నాడు కదా, ఈయనకు వెబ్సైట్ లేదు. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే అట్లీస్ట్ ఈయన ఫోన్ నెంబర్ ఉండాలి, ఈయన ఫోన్ నెంబర్ కూడా లేదు. సో ఇది మనకు వేస్ట్.
ఇక్కడ చూడండి, శివం డెంటల్ కేర్. ఇక్కడ తెలిసిపోతుంది వెబ్సైట్ డైరెక్షన్, వెబ్సైట్ లేదు, డైరెక్షన్స్ ఉంది, ఫోన్ నెంబర్ ఉందా. ఇగో నేను ఓపెన్ లీడ్ బై ఇది కుత్బుల్లాపూర్. సో నా ఏరియా దగ్గరనే అనమాట. ఈయన హాస్పిటల్ కూడా మంచిగా ఉంది. సో డైరెక్ట్ గా కాల్ చేసేసి, అంటే ఒక పిచ్ పెట్టుకోండి ఎలా మాట్లాడాలి ఏం కథ అన్నది. ఆ అడ్వకేట్స్ ఉంటే కూడా నీకు ఈజీగా అయిపోతుంది. నోబడి డైరెక్ట్ ఫోన్ చేసి నా పేరు సుభాష్ మంగళము, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ని, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా, అది ఎట్లుంది ఒక స్క్రిప్ట్ రాసుకున్న అట్లా కాదు. సో మంచిగా కాల్ చేసి శివం డెంటల్ కేర్ అండి అని చెప్పేసి, అవునండి అని అంటారు. ఓకే, మీరు డాక్టర్ గారు అయినా మాట్లాడేదండి. డాక్టర్ గారు మాట్లాడితే ఇంకా సార్ ఒక 1 minute టైం ఉందా సార్ అని చెప్పేసి. సో ఈ పొలైట్ వల్ల ఏమవుతుందంటే ఆయన దగ్గర 1 minute లేకున్నా కూడా హీ విల్ బి హ్యాపీ టు గివ్ 1 minute. సార్ నేను మీది గూగుల్లో సర్చ్ చేశాను సార్, సో డెంటల్ బిజినెస్ ఇక్కడ బాగా ఉంది, బట్ అన్ఫార్చునేట్ గా మీకు వెబ్సైట్ లేదు సార్. సో వెబ్సైట్ చేసుకుంటే సేల్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సార్. మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నీకు నేను వెబ్సైట్ చేసి 1 month ఫ్రీగా యాడ్స్ రన్ చేసి నేను చూపిస్తా, మీకు బిజినెస్ నచ్చితే మనం కంటిన్యూ అవుతాం. ఫస్ట్ క్లయింట్ కోసం, ఎందుకంటే మీకు భయం ఉంది కదా. ఒకసారి భయం పోయినాక ఫ్రీ ఎప్పుడు చెప్పొద్దు, డబ్బులే తీసుకోవాలి. ఫ్రీగా చేస్తే ఏం లాభం రాదు. ఓకే, ఒకవేళ మీకు భయం ఉంది, క్లయింట్ కనబడేదో లేదు, ఫస్ట్ మాకు ప్రాసెస్ అర్థమవుతుంది, అలాంటి వాళ్ళు ఈ పని చేయండి. నేను ఫ్రీగా మీకు మార్కెటింగ్ చేసి పెడతా, మీరు వెబ్సైట్ చేద్దాము, తర్వాత యాడ్స్ రన్ చేద్దాము, మీకు నచ్చితే దెన్ గో ఫార్వర్డ్. అలా అన్నప్పుడు డెఫినెట్గా హీ విల్ బి హ్యాపీ. ఆర్ యు ఆర్ కాలింగ్ హిమ్, you're offering him to business growth, obviously he'll be happy for that. Okay na? So ఇలాంటి చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ విధంగా ఎన్నో లీడ్స్ ఉన్నాయి. నేను డెంటల్ హాస్పిటల్ అల్వాల్కి సంబంధించి మాత్రమే తీసుకున్నా. కేవలం ఒక డెంటల్ హాస్పిటల్ని పట్టుకుంటేనే హైదరాబాద్ లో కనీసం 1000 ఫోన్ నంబర్లు మీకు ఈజీగా దొరుకుతుంది. ఒక రోజు మొత్తం ఆ నంబర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక రోజు మొత్తం కాలింగ్ పెట్టుకోవాలి, ఒక రోజు మొత్తం ఫాలో పెట్టుకోవాలి. అంటే కరెక్ట్ వారం రోజులు మీరు ట్రై చేస్తే 8వ రోజు యూ విల్ బి హ్యావింగ్ అ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో మీరు స్కిల్ నేర్చుకున్నారు, మీకు కావాల్సింది ఏంటంటే ఇది ఒకటే మోటివేషన్ అంతే. ఫోన్ కట్ చేస్తే అది పక్కకు పెట్టేసేయండి. డోంట్ అరే నేను ఏం చేస్తాను, నేను ఫోన్ చేస్తే వీళ్ళు కట్ చేస్తాను అనుకోకు, దే మైట్ బి బిజీ. ఇంకో నెంబర్కి వెళ్ళండి, ఇంకో నెంబర్. నేను చెప్తున్నా, మీరు 100 మందికి కాల్ చేయండి, మీకు 2 క్లయింట్ రాకపోతే నన్ను అడగండి, పక్కా మీకు 2 క్లయింట్స్ వస్తాయి. Understood guys? Outbound marketing, Google My Business. Yes sir. ఎస్ సార్. బట్ ట్రస్ట్ బిల్డప్ అవ్వాలి సార్. నేను ట్రై చేశాను ఇది, బట్ ట్రస్ట్ నమ్మట్లేరు. వాట్ ఈస్ ద ప్రూఫ్ యూ కెన్ డూ అని అడుగుతున్నారు సార్. నువ్వు ఫ్రీగా అడిగితే కూడా ఏం ట్రస్ట్ కావాలి ఆయనకు? వెన్ యూ ఆస్కింగ్ ఫర్ వాట్ ట్రస్ట్ యూ వాంట్? ఫ్రీ అని కాదు, జనరల్ గా వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాం సార్, చేసిస్తాను అంటే ఫ్రీ అని చెప్పలే. ఫ్రీ అనే వర్డ్ మెన్షన్ చేయలేను. కోల్డ్ కాలింగ్ అయితే చేశాను నేను, బట్ ఒక 10 వరకు చేశాను. బట్ ఆ 10 లో కూడా సగం రాదు, 100కు సక్సెస్ వస్తుంది. నువ్వు 100 చేసినాక నాకు చెప్పు. సక్సెస్ గురించి అంటలేదు సార్, జనరల్ గా ట్రస్ట్ ఏమైనా బిల్డప్ చేయాలంటే ఇలా, అంటే వాళ్ళు నమ్మాలి మనల్ని. అంటే మీరు నమ్మాలంటే అది కూడా కరెక్టే. నువ్వు ఎవరో ఫోన్ చేసి ఎందుకు నమ్మాలి? ఇది పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. మీరు అందరూ కోర్స్కి 25,000, 30,000, 50,000 కడతారు, కానీ మీరు చేసే ప్రాబ్లం ఏంటంటే మీకోసం మీరు ఖర్చు పెట్టుకోరు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే digitalneha.com .in మీకు సంబంధించిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ ఆయన కోసం ఆయనకు సపరేట్ వెబ్సైట్ లేకపోతే యు ఆర్ నాట్ ఈవెన్ ఎ డిజిటల్ మార్కెటర్. ఒక డిజిటల్ మార్కెటర్ అన్నాక కంపల్సరీ ఆయనకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఉండాలి, ఒక బ్లాగ్ ఉండాలి ప్యాషన్ కోసం, యూట్యూబ్ ఛానల్ ఉండాలి. హీ షుడ్ హావ్ ట్రై డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇన్ని చేస్తేనే నువ్వు డిజిటల్ మార్కెటర్. అంటే నీకు నువ్వే చేసుకోకుండా వాళ్ళకి ఏదో చేస్తుంటే ఆయన ఎందుకు నమ్ముతారు చెప్పండి? అందుకోసమే నేను చెప్పిన, నేనైతే డిజైన్ చేసిన 1 month ఇంటర్న్షిప్ అనేది అది చేయండి, లేదంటే ఒక క్లయింట్ను కొట్టేసి ఆయన చూడడం చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అంతా మీకు వెబ్సైట్ ఉండాలండి, లేదంటే నమ్మరు. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. సో నువ్వు అన్నట్టు ట్రస్ట్ ఇష్యూ ఉందంటే నువ్వు ఇది చూపించి దీనికి సంబంధించిన నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టుకో, స్కేల్ దెమ్ టు 200 to 300 ఫాలోవర్స్, అందులో రెగ్యులర్ యాక్టివేట్ పెట్టుకోనుకో, ఆయనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. యు గాట్ మై పాయింట్? ఎస్ సార్. ఇప్పుడు నేనున్న ఐ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ US, UK, ఆస్ట్రేలియా. నేను చెప్తున్నా, US, UK, ఆస్ట్రేలియా క్లయింట్స్ కొట్టడం అంత ఈజీ కాదు. నాకు ఎంత ఈజీగా వచ్చినాయి అని అంటే క్లయింట్స్ అవి
బికాస్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో. నా యూట్యూబ్ ఇస్ నా బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో అండి. నా వీడియోస్ చూసి నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అసలు ఎస్ఈఓ ఎలా చేయాలి, యాడ్స్ ఎట్లా రాయన్ చేయాలి, ఈ కామర్స్కి సేల్ ఎట్లా ఎక్స్క్రీజ్ చేయాలని చెప్పి పోర్ట్ఫోలియో చూసి డైరెక్ట్ కాల్ చేసి $700 వద్దంటే ఇస్తారు. నాకు టైం లేకుంటూ కూడా ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు కాలిఫోర్నియా నుంచి. హీ వాజ్ బిహైండ్ మీ ఫ్రమ్ ద పాస్ట్ 2 months. ఓకే, దిస్ ఈస్ మై పోర్ట్ఫోలియో. ఓకే, ఇది ఇంగ్లీష్ అయితే ఇన్ని ఇయర్స్ ఇదే ఉండేది. ఇప్పుడు నేను కొత్తగా తెలుగు వాళ్ళ కోసం అని తెలుగు స్టార్ట్ చేసి 8 months నేను స్కేల్ చేసింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది కాబట్టి నేను ఇది ఒక ప్లాన్ చేసుకుంటాను అన్నమాట, ఇది సక్సెస్ అవుతుంది అన్న తోటి. బట్ నా ఎక్స్పీరియన్సే కాదు, నా ప్లానింగే కాదు, కాన్ఫిడెన్సే కాదు, హార్డ్ వర్క్ చూడండి ఇక్కడ. దిస్ ఈస్ ద హార్డ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ. 8 months ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు. షార్ట్ చూడండి. ఇప్పుడు కూడా మీ క్లాస్ తీసుకునే ముందు ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి ఒక వీడియో వేసిన. ఎందుకంటే ఒక వీడియో వేస్తే 300 views అవుతుంది. అందులో ఒక్క జాయినింగ్ వచ్చినా కూడా 25,000. సో హార్డ్ వర్క్ని ఎప్పుడు నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ లేకుంటే ఇప్పుడు నేనైనా సక్సెస్ కాదు. దిస్ ఈస్ మై పోర్ట్ఫోలియో. ఇప్పుడు క్లయింట్స్ ఎందుకు నమ్మరు చెప్పండి? క్లయింట్స్ విల్ బిలీవ్ యూ. ఇవి చేయడానికి పెద్ద పనేం కాదండి. మీరు రోజు 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తే 30 days కి 60 షార్ట్స్. మీ పోర్ట్ఫోలియో డెవలప్ అయిపోయింది. ఓకే రైట్. సో అవుట్ బౌండ్ మార్కెటింగ్ చేయాలి, కాల్స్ స్టార్ట్ చేయాలి. అంటే సమ్ పీపుల్ అది కరెక్టే బిలీవ్ చేయాలనుకున్నప్పుడు మీ వెబ్సైట్ మీ పోర్ట్ఫోలియో ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. దెన్ పీపుల్ బిలీవ్ యూ. అంటే మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయన అడిగినప్పుడే కొటేషన్ పంపించమని చెప్పినా కూడా, లేదంటే మీ ప్రీవియస్ క్లయింట్స్ ఏమున్నాయి అని చెప్పినప్పుడు పెట్టేసారు. ప్రీవియస్ క్లయింట్స్ కోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయండి, మీరు digitalneha.com అని తీసుకుంటే మీరు సబ్ డొమైన్స్ చేయొచ్చు కదా. interior.digitalneha అనేది ఒక 10 సబ్ డొమైన్స్ తీసుకొని ఆస్ట్రోలో టెంప్లెట్స్ ఉంటాయి. 10 టెంప్లెట్స్ వేయండి. ఒకటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ క్యాండిడేట్స్. సో దీస్ ఆర్ ద వెబ్సైట్స్ ఐ డిడ్. శాంపుల్ మీకు చూపిస్తున్నా అని చెప్పండి. ఇంకా అదే నీ పోర్ట్ఫోలియో. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్లియర్? రైట్. ఓకే, సో ఇది బిలీవ్ చేయండి, యూ విల్ గెట్ మోర్. కానీ నేను చెప్తున్నా కదా, 100 చేస్తే సక్సెస్ ఉంటుంది, 10లో రాదు సక్సెస్. నీకు 11వ సక్సెస్ వస్తుండొచ్చు, ఆగిపోవద్దు, కంటిన్యూ చేస్తున్నాను. ఏమైతుంది, 10 రాకపోతే ఇంకా 10 చేయి. ఇదే కదా ఇక్కడ జనాలకి, నీకే కాదు ఎవరికైనా స్టార్టింగ్ వాళ్ళకు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే తీసేస్తావో నువ్వు, యు ఆర్ ఎ మార్కెటర్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటే కాదు. నెక్స్ట్, ఇంకా ఇది ఎంత సింపుల్లో చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తున్నా. digitalneha.com అనే వెబ్సైట్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు బై, అయిపోయింది. తర్వాత యాడ్స్ రన్ చేయండి బై. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాదా బెంగళూరా, నువ్వు ఎక్కడ చేస్తావు ఇష్టం, ఓపెన్ చేద్దాం. ద సోషల్ బ్రీవ్.in అనే వెబ్సైట్. ఈయన ఏం చేశాడండి? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ డూయింగ్ హియర్? Ads, he is running ads for his agency. ఏమంటుండు ఆయన, నేను ఒక బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని, నా పేరు సోషల్ బ్రీవ్.in, నీకు 70% లీడ్స్ నేను ఇంక్రీజ్ చేస్తా అంటుండు. ఓకేనా? ఇది నిజమా మరి? వై పీపుల్ షుడ్ బిలీవ్ హిమ్? పీపుల్ బిలీవ్ గూగుల్, పీపుల్ కన్వర్ట్. ఈయన ఆ వెబ్సైట్ ని జర బ్యూటిఫుల్ గా తయారు చేసుకొని అంతే, ఈ వెబ్సైట్ స్పీక్స్. ఆడ మంచి కూడా లేడు. ఇది నువ్వు చెయ్యలేవా చెప్పండి? Can't you do this, guys? Yes, first of all మీరు ఈ వెబ్సైట్ చేయలేరా చెప్పండి? I will do it. ఇంతకంటే మంచి వెబ్సైట్ చేయగలుగుతారు కదా. వెబ్సైట్ దిస్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్ వెబ్సైట్. ఓకే, కానీ మీరందరూ మెచ్చుకోవాల్సింది ఈయన స్వాతి అంట. ఆమె కరేజ్ కి ఒప్పుకోవాలి. ఫర్గెట్ అబౌట్ వెదర్ ద వెబ్సైట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. ఆమె ఏం చేస్తుంది, సింపుల్ వెబ్సైట్ వేసేసింది, మంచి యాడ్ రన్ చేసేసింది. నేను చెప్తున్నా, ఈమె కానీ ఒక డైలీ 3,000 to 4,000 రూపీస్ యాడ్ పెట్టుకుంది అనుకో, ఈజీగా 20 లీడ్స్ వస్తాయి. అందులో డైలీ ఒక కన్వర్జన్ కూడా వస్తుంది. 30 days కి 30 కన్వర్జన్స్. ఆమె జస్ట్ ఫోన్లో మాట్లాడాలి, ఒక టీం పెట్టుకోవాలి, పని చేయాలి, మస్తు పైసలు సంపాదిస్తుంది. స్టార్ బాక్స్ లో కూర్చొని కాఫీ తాగాలి, మస్తు. ఇదే తెలివి. ఓకే, జాబులు అన్నోళ్ళు ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ గానే ఉంటారు. బిజినెస్ అన్నోడే రీచ్ అవుతాడు. ఓకేనా? మీకు ఇంత కోర్స్ నేర్పించి ఇంత చేసినప్పుడు ఇందులో కొందరికి స్ట్రైక్ అవుతుంది, అరే వై షుడ్ ఐ డూ ఏ జాబ్, వై డోంట్ స్టార్ట్ మై ఏజెన్సీ.
బట్ ఆ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి, మీరు చేయొచ్చు. ఇంకేందండి యాడ్స్ రండి. కాకపోతే ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే బడ్జెట్ నీకు కావాలి. నేనేం చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారో ఫ్రీలాన్సింగ్ ని థింక్ లైక్ అ బిజినెస్. ఏ బిజినెస్ కైనా ఇన్వెస్ట్మెంట్ అవసరం పోయి ఈరోజు కనీసం 5 లక్షలు లేకుండా బయట ఏ బిజినెస్ చేయలేరు. నేనేమంటున్నా 5 లక్షలు వదిలేసే పోయి 10,000 పెట్టు చాలు. 10,000 నీ బిజినెస్. 10,000 కాకపోతే ఇంకొంచెం ఎక్కువ. సరే చూద్దాం. ఈ 10,000 లో మనం చేసేసుకుంటే 4,000 ఈ వెబ్సైట్కి అవుతుంది, ప్లస్ 6,000 యాడ్స్కి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ తెలుస్తుంది కదా నీకే. నీ అదృష్టం బాగుండి ఈ 6,000 పెట్టిన యాడ్స్, ఈ 6,000 అంటే డైలీ 2,000 అనుకో, లేదంటే డైలీ 1,000 6 days, ఈ 6 రోజులు ఒక్క క్లయింట్ వచ్చినా కూడా ఇక్కడ మీరు ఛార్జ్ బాగా చేయాలి. ఒక వెబ్సైట్ డిజైన్ కి 40,000 రూపాయలు ఛార్జ్ చేయాలి. ఈ క్లయింట్ ఇస్తుండండి, సర్చ్ చేసి ఎప్పుడైతే వస్తున్నాడో ఈయన ఇస్తాడు. మీరు ఎప్పుడైతే ఈ కాల్స్ ఇచ్చి మాట్లాడతారు కదా, వీళ్ళు 40,000 ఇయ్యారు, అంత సీన్ లేదు. మనం ఫోన్ చేస్తున్నాం కదా, మనం ఆల్స్ అయిపోతాం అనమాట. కానీ వీళ్ళే ఫోన్ చేశారు కాబట్టి మనం ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే హీఈస్ రిక్వైర్డ్. దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. ఇది అవుట్ బౌండ్ మార్కెటింగ్ కదా, మనం కాల్ చేస్తున్నాం కదా. దిస్ ఈస్ ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్. ఎందుకంటే ఆయననే సర్చ్ చేస్తుండు, ఆయనకు అవసరం ఉంది. హీ క్లిక్డ్ ఆన్ దిస్, హీ ఫిల్ ద ఫామ్. ఈయన ఫామ్ ఫిల్అప్ చేసినట్టే 50% సేల్ అయిపోయింది. మిగతా 50% నువ్వు మంచిగా మాట్లాడితే సేల్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఎందుకు స్ట్రైక్ కాదో నాకు అర్థం కాదు. వీళ్ళందరూ అదే అండి, వీళ్ళందరూ తోపేం కాదు. లెట్ మీ ఓపెన్ ఇట్. ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ క్లికింగ్ ఆన్ దెమ్, బట్ ఫర్ యూ ఇది కొంచెం నీట్గా చేసుకున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్.co.in. అసలు రియల్ బ్రాండ్ ఇట్లా పేరు పెట్టుకోవద్దు అసలు. బట్ మంచి వెబ్సైట్. యూ కెన్ కాల్ దిస్ as a landing page. ఇవన్నీ మీకు దొరుకుతాయి టెంప్లెట్స్. సార్ ఒక వెబ్సైట్ కి ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు సార్ మినిమం? 40,000 రూపాయలు. ఇలాంటి సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ కి యూ కెన్ ఛార్జ్ 40,000 రూపీస్. నా వీడియో వెబ్సైట్ SEO గూగుల్ యాడ్స్ మొత్తానికి చేసిన షేర్ చేస్తా, ఆ కొటేషన్ మీరు ఫాలో కండి. తర్వాత నేను చెప్తున్నాను కదా, మీరు క్లయింట్ కొట్టిన తర్వాత టాక్ టు మీ. ఓకే, నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తా మీకు ఏం కథ, ఎలా స్ట్రాటజీ కూడా నేను చెప్తాను నేను. ఓకే, ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు క్లయింట్ కొట్టేవరకు నీ బాధ. తర్వాత మేమున్నా, వీఆర్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ. మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మేము హెల్ప్ చేస్తాం. వీ లవ్ పీపుల్ హూ వాంట్ టు డూ బిజినెస్. మేము ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తాం మీకు. మీరు ఫ్రీలాన్సింగ్ చేసినా బిజినెస్ చేసినా విల్ గివ్ ఎక్స్ట్రా సపోర్ట్. ఎందుకంటే మీరు ఒక్కరు సెట్ అయ్యారు అనుకోండి, యూ ఫీల్ వెరీ హ్యాపీ. అరే మా వల్ల ఆ స్వామి బిజినెస్ చేసుకుంటున్నాను. ఐ హ్యావ్ మై స్టూడెంట్స్ హూ ఆర్ మేకింగ్ 10 lakhs per month. అది నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక శ్రీకాంత్ అని హోటల్ మేనేజ్మెంట్ లో పనిచేస్తుంటే 10,000 రూపాయలు శాలరీ. మా దగ్గరకు వచ్చిండు, ఎందుకు మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే, సార్ 17 గంటలు నిలబడాలి సార్, నా కాలు గుంజుతున్నాయి సార్, మళ్ళీ మంచి నేర్చుకుంటా అన్నాడు. కోర్స్ అయిపోయినప్పుడే నేనే జాబ్ ఇప్పించిన, 10,000 రూపాయలు జీతం. తర్వాత 3 నెలలు పనిచేసి జంపు కొట్టిండు, వేరే దానిలో 16,000కి వచ్చింది, ఇంకో దానిలోకి పోయాడు. అక్కడ పోయిన తర్వాత అతను అక్కడ ఉన్న కంపెనీని అర్థం చేసుకున్నాడు. ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పోయిండు అనమాట. రియల్ ఎస్టేట్ వాళ్ళకు సేల్స్ చేయడం స్టార్ట్ చేసాడు. ఆ రియల్ ఎస్టేట్ లో ఎంత ఉందా అని చెప్పేసి సొంత రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసాడు. ఆయన కింద ఇప్పుడు 40 మంది ఎంప్లాయీస్. ఈజ్ వెరీ యంగ్, 28, 29 ఓన్లీ. అసలు డిజిటల్ మార్కెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ మార్కెట్ అన్నమాట. ఆయన చాలా డబ్బులు సంపాదిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆయన ఆ ధైర్యం అనేది చూపించాడు. ఓకే, సో గూగుల్ యాడ్స్, మీ గూగుల్ యాడ్స్ అంతా రన్ చేయడం తెలుసు కాబట్టి చేయండి. నెక్స్ట్ SEO చూద్దాము. SEO ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ కీవర్డ్కి మీరు టాప్లో పెట్టాలనుకుంటే 4 ఏళ్ళు పడుతుంది. సో లైట్ తీసుకోండి. మీరు SEO చేయండి, వస్తే అదృష్టం అంతే. ఎందుకంటే చాలా కాంపిటీషన్. కాకపోతే అష్యూర్ దట్ యు ఆర్ ఇన్ సమ్ ప్లేస్ విజయవాడ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని విజయవాడకు ట్రై చేయండి, 6 monthsలో టాప్ వస్తుంది. ఇంకా కరీంనగర్ కావచ్చు, మీది ఏదైనా ఊరు ఉంటుంది కదా హోమ్ టౌన్, ఆ టౌన్ చేయండి. కానీ హైదరాబాద్, బెంగళూరుకి ఇంత సీన్ లేదు, మనం రాలేము, చాలా టైం పడుతుంది. బికాస్ అదర్ పీపుల్ ఎంతో మంది ఎంప్లాయీస్ పెట్టుకొని చేపిస్తారు అనమాట. మనం వాళ్ళతో కంపీట్ కాలేము. మనం అంతా పెట్టుకుంటే మనం రీచ్. కాబట్టి ఆల్టర్నేట్ మస్ట్ బీ స్మార్ట్. నా ODMTకి నేను SEO ఆపేసి చాలా రోజులు అయింది.
ఇండియా మొత్తంలో ఆన్లైన్ డిజిటల్ నా వెబ్సైట్ పేరేంటి ODMT కదా, ఇండియా మొత్తంలో టాప్ ప్లేస్ పెట్టాను నేను వెన్ ఐ వాస్ డూయింగ్ ఫస్ట్ SEO. తర్వాత మేము హైదరాబాద్ కి కీవర్డ్ అలా చేయడం వల్ల ర్యాంకింగ్స్ తగ్గిపోయాను. తర్వాత నేను దాన్ని వదిలేస్తాను అనమాట. ఐఎమ్ డూయింగ్ మోర్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ ఆల్సో. మీకు ఏది నచ్చితే అది చేయండి, బట్ పర్ఫెక్ట్ గా చేయండి. గూగుల్ యాడ్స్ మాత్రం మీకు చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది, చాలా చాలా బాగా. కాకపోతే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఒక పార్ట్నర్ని పెట్టుకోండి. ఆ పార్ట్నర్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పండి. నీ నాలెడ్జ్ అయినా పైసలు, తర్వాత మీరు షేర్ చేసుకోండి. బట్ క్లయింట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఓకే, SEO మాత్రం దీనికి వేస్ట్. మీరు సెకండ్ సిటీస్కి అయితేనేమో ట్రై చేయొచ్చు, మెయిన్ సిటీస్కి మాత్రం యూ కాంట్ కమ్ అంట. నెక్స్ట్ సోషల్ మీడియా అండి. సో బ్యూటిఫుల్ అంటే సోషల్ మీడియా, ఇట్ కెన్ బి ఇన్స్టాగ్రామ్, ఇట్ కెన్ బి యూట్యూబ్. ఫేస్బుక్ అంటే ఈ మధ్య యంగ్స్టర్స్ వాడతలేరులే, బట్ థింక్ అబౌట్ 30+ ఆడియన్స్ అంటే ఫేస్బుక్, కాబట్టి మీరు ఫేస్బుక్ కూడా స్కేల్ చేయాలి. సో 1 minute కంటెంట్ మించింది ఇంకోటి లేనే లేదు బై. యూ మేక్ అ వీడియో ఆఫ్, ఒకప్పుడు 5 minutes వీడియో 10 minutes వీడియోస్ చూస్తుండే, ఇప్పుడు 1 hour వీడియోస్ అనేది లైట్ తీసుకో అంతే. ఓన్లీ మేము SEO కోసం వాచ్ అవర్ కోసం చేస్తాం, కానీ నాకు ఇందులో వచ్చినంత బిజినెస్ ఎందులో రాలేదండి. కంపల్సరీ మీకు ఇది చాలా బిజినెస్ ఇస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలని, మీరు ఎలా చేయాలి? నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటా. ఇప్పుడు మీరు చూడండి, నాది డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. నేనేం చెప్తున్నా, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి, ఓకే, డిగ్రీ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇలాంటి టిప్స్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ అట్రాక్ట్ అయిపోయి జనాలు జాయిన్ అవుతారు. మీరేం చేయాలంటే 1 minute డిజిటల్ మార్కెటింగ్ ఫర్ డెంటల్ హాస్పిటల్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఫర్ స్కూల్స్ బిజినెస్ అని 1 minute మాట్లాడాలి. స్క్రిప్ట్ తయారు చేసుకోండి, ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు. ఇంకేమైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ పెట్టుకోండి, నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పండి. మీరు కానీ 1 month ట్రై చేసి 1 month లో 30 షార్ట్స్ పెట్టేసేయండి, 30 రీల్స్ పెట్టేసేయండి. డెఫినెట్ గా చెప్తున్నా మీకు క్లయింట్ వస్తుంది. బిలీవ్ ఇన్ దిస్. కాకపోతే యూ హ్యావ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సార్ నాకు కెమెరా ముందు రావాలంటే సిగ్గు అవుతుంది సార్ అంటే, నేనేమన్నా స్మార్ట్గా ఉన్నానా, మహేష్ బాబులా ఉన్నానా చెప్పండి? నా క్లయింట్స్ వస్తారు కదా. పీపుల్ నెవర్ సీ యువర్ ఫేస్ బై, మీ కంటెంట్ చూస్తారు. మీ కంటెంట్ చూసే క్లయింట్ వస్తారు. ఇవాళ మీరు అందరు జాయిన్ అయ్యారంటే బికాస్ ఆఫ్ మోస్ట్లీ యూట్యూబేనా, అవునా కదా? How many of you joined here because of my YouTube channel? Yes, sir. Myself, sir. చాలా మంది కదా. కొందరు రిఫరల్ ఉండొచ్చు, Yes. కొందరు మోస్ట్లీ యూట్యూబ్ ఉండొచ్చు. ఓకేనా? మరి నాకు వర్కౌట్ అయింది కదా, నేను చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా, మీకు ఎందుకు వర్కౌట్ కాదు? మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏజెన్సీ కూడా స్టార్ట్ చేయొచ్చండి, కానీ నాకు మోస్ట్లీ నా యూట్యూబ్ నుంచి ఏజెన్సీ వస్తుంది కాబట్టి నాకు సపరేట్ అవసరం లేదు. బట్ నేను US మార్కెట్ కోసం నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ US పీపుల్కి పోయేటట్టు యాడ్స్ రన్ చేస్తా. మై గోల్ ఇస్ టు గెట్ US క్లయింట్స్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే, నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు ట్రైన్ 10,000 స్టూడెంట్స్. 10,000 స్టూడెంట్స్కి జాబ్ ఇప్పియాలన్నది మా గోల్ అనమాట. మరి 10,000 పీపుల్కి జాబ్ ఇప్పియాలంటే ఇప్పుడు చేస్తుంది కాకుండా బియాండ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా, అక్కడ నుంచి క్లయింట్ తీసుకొని వచ్చేసి మన ఏజెన్సీ సెటప్ చేసి మన స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం ఆ ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నన్ను చూడండి, నేను 10,000 పీపుల్కి జాబ్ ఇప్పియాలంటే నా బ్రెయిన్ ఫుల్ పని చేయాలి. ఐఎమ్ థింకింగ్ అబౌట్ 10,000 పీపుల్. కాంట్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్? యూ క్యాన్ డూ ఇట్. మీరు ఈజీగా చేస్తారు. మన గోల్ ఈ 10,000 20,000 కాదండి, ₹1,00,000 పెట్టుకోవాలి మీరు. డౌన్ ద లైన్ 3 years లో ₹1,00,000 శాలరీ ఎలా కొట్టాలి, మీరు ఇదే మైండ్ సెట్ తో ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. మీరు 10,000 20,000 30,000 భయం అవుతుంది అంటే మీరు ఏమీ చేయలేరు. ధైర్యే సాహసే లక్ష్మి. That's it. So the first thing is outbound marketing. Call Google My Business people. Second thing is how portfolio. మీ వెబ్సైట్ మీకు కంపల్సరీ ఉండాలి. దానికి SEO అయితే ఇగ్నోర్ చేయండి, కానీ గూగుల్ యాడ్స్ రన్ చేయండి, సోషల్ మీడియా రన్ చేయండి. సోషల్ మీడియాలో షార్ట్ కంటెంట్, 1 minute కంటెంట్ ఈజ్ వర్కింగ్ రియల్లీ వెల్. ఇక్కడ కూడా మీరు ఏం చేయండి, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ODMT కోర్స్ స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో వెదర్ ఇది నేను 1 second ODMT తెలుగు కోర్స్ ఐ థింక్
దిస్ ఈస్ ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఒక 2-3 months అయింది మేము స్టార్ట్ చేసి. 1723 ఫాలోవర్స్. ఓకే, కాకపోతే అకార్డింగ్ టు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు చాలా మంది చేశారు అన్నమాట. మీరు చేసినప్పుడే వైరల్ అవుతుందని కాదు, కాబట్టి యాడ్స్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ చాలా చీప్ అండి, యాజ్ కంపేర్ టు యూట్యూబ్ దిస్ ఈస్ చాలా చీప్. ఓకే, అండ్ ఐ విల్ షో యూ. కెన్ యూ సీ దిస్ వీడియో? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? 2,69,000కి పోయింది. ఇక్కడ నేను 10,000 రూపీస్ స్పెండ్ చేసిన. త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణ పర్టికులర్ ఏజ్ గ్రూపులకి నేను యాడ్ రన్ చేసిన. సో దీనివల్ల నాకు ఫాలోవర్స్ పెరిగినాయి. దీనివల్ల నీకు అనదర్ వీడియోస్ కూడా వ్యూస్ పెరుగుతున్నాయి. మీరు ఇంకొకటి చెప్తున్నా, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వీళ్ళు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు అనమాట. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ వీడియోస్ని బాగా వైరల్ చేస్తారు, వాళ్ళ నెక్స్ట్ వీడియోస్ని కూడా బాగా సజెషన్ చేస్తారు అనమాట. దాని నుంచి బిజినెస్. కానీ నీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 2,69,000 కదా. ఐ విల్ షో యూ అనదర్ వీడియో. ఒకటి 1 million వ్యూస్ కూడా వచ్చిందండి. ఐ స్పెండ్ గుడ్ అమౌంట్ ఫర్ దట్. సో అట్లా స్కేల్ అయిందనమాట. ఇప్పుడు ఒక్కసారి స్కేల్ అయిన తర్వాత నువ్వు స్టోరీ పెట్టినా 100-200 మంది చూస్తున్నారు, బిజినెస్ పెరుగుతుంది అనమాట. సో స్టార్ట్ గివింగ్ సమ్ మనీ టు ఇట్, సో ఇట్ విల్ బూస్ట్. 1 minute కంటెంట్ చేసి నువ్వు అసలు డబ్బులే పెట్టలేదు అనుకో, ఐ సీన్ సమ్ ఛానల్స్ అది 6 months అయినా కూడా అట్లనే ఉందన్నమాట. గివ్ సమ్. Any questions on these things, guys? As of now, outbound marketing, portfolio, SEO, Google Ads, social media. Any questions? Is it clear? No, sir. Last ga Fiverr and Upwork andi. Fiverr and Upwork, these are the beautiful platforms. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఫుల్ కాంపిటీషన్ అన్నమాట. వాళ్ళ దగ్గర పైసలు లేవు భయ్. టాలెంట్ ఉంది అంటే వాళ్ళు కూడా మన బ్లడ్డే కదా, సో మన టాలెంటే వాళ్ళకు కూడా ఉంది. కాకపోతే మన గవర్నమెంట్ చూపించిన ఆపర్చునిటీస్ ఐటీ ఇండస్ట్రీ అక్కడ లేవు కాబట్టి మొత్తం ఇంట్లోనే పడతారు వాళ్ళు. మీరు ఓపెన్ చేసి చూడండి, వీళ్ళే ఉంటారు. ఫైవర్ అయితే ఇంకా మొత్తం క్రాప్ వాళ్ళే. అప్వర్క్ కొంచెం బెటర్ కానీ, బట్ మీరు మెల్లమెల్లిగా బిల్డప్ చేసుకుంటే క్లయింట్స్ వస్తాయండి. యుఎస్ క్లయింట్స్ వస్తాయి. ఫైవర్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారా ఫైవర్ లో? డస్ ఎనీబడీ క్రియేటెడ్ ఫైవర్? yes sir. అయితే ఫైవర్ లో సేమ్ జాబ్స్ గురించి మాట్లాడాం కదా, నౌకరీలా మనది రెజ్యూమ్ పెట్టాలి, ఇక మనం బయట తిరిగితే జాబ్ రాదు. ఇది కూడా అంతే, ఫైవర్ లో అకౌంట్ క్రియేట్ చేస్తే రాదు. ఈడ మనం తెలివి యూజ్ చేయాలి, మన ఇండియా తెలివి యూజ్ చేయాలి. ఇక్కడ అన్ని ఉంటాయి, వర్డ్ ప్రెస్, ఎస్యూ అన్ని ఉంటాయి అనమాట. ఇక చూడండి ఎన్ని ఉన్నాయి. మీరు ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్, లోకల్ ఎస్యూ, ఈ కామర్స్ ఎస్యూ, దీని మీదే పడి సంపాదించిన కూడా ఎంతో మంది ఉన్నారండి. నా ఇండియాలో నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కాకపోతే ఇనిషియల్ గా గుడ్, లాంగ్ రన్ లో ఇది పెద్ద హెడేక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకైతే సెట్ కాదు ఇది. ఇప్పుడు నాకేంటంటే క్లయింట్స్ ఉన్నారండి, 1 month కు ఒక మీటింగ్ ఉంటుంది ఆ ఆమెతోటి. నేను వర్కే చేయను అసలు, అది కూడా ఎంప్లాయీస్ ఉంటే చేపిస్తాను అనమాట. సో నాకు ఈజీ ఆఫ్ మనీ వస్తుంది. ఇది ఎట్లుంటుందంటే ఒక వర్క్ ఇచ్చినంటే 1 to 2 days లో ఫినిష్ చేయాలంటే నీకు బాగా ప్రెషర్ అనమాట, బాగా ప్రెషర్. ఇనిషియల్ గా దట్ ఈస్ గుడ్ టు టేక్ ప్రెషర్, మీకు ఇక్కడే నాలెడ్జ్ వస్తుంది. వన్స్ యూ బికమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇది వదిలేసేయాలి, వేరే మార్కెట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ అంతా చిన్న చిన్న $100, $150, $100, $150 వస్తుంటుంది. ఒక లోగో డిజైన్ చేస్తే ఇస్తారు. తర్వాత వర్డ్ ప్రెస్ లో థీమ్ ఇన్స్టాల్ చేయాలి, ఆయనకు థీమ్ ఇన్స్టాల్ చేసి కస్టమైజ్ చేయాలి. ఆయనకు ఆ ఓపిక ఉండదు, నువ్వు కస్టమైజ్ చేస్తే నీకు పైసలు ఇస్తాడు. అట్లా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, టైం స్పెండ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ గురించి అర్థం చేసుకోవాలంటే మీకు 10 రోజులు పడుతుంది. 10 days పెట్టుకొని దీని రోజు టైం స్పెండ్ చేసుకుంటూ చూస్తే అప్పుడు నువ్వే ప్రూవ్ అవుతావు నాకంటే కూడా. సో లెట్ మీ షో యూ హౌ టు రీసెర్చ్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటున్నా. ఓకే, ఇక్కడ వీళ్ళందరిది ఒకరొకరిది ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయాలి. వీటిని గిగ్స్ అంటారు, GIG గిగ్స్ అంటారు అనమాట. ఒక్క పర్సన్ ఎన్ని గిగ్స్ అని చేసుకోవచ్చు. అంటే ఫైవర్ లో అకౌంట్ క్రియేట్ చేసినాక నేను SEO చేస్తాను, ఒక గిగ్ పెట్టుకోవచ్చు. గూగుల్ యాడ్స్ చేస్తాను, ఒక గిగ్ పెట్టుకోవచ్చు. ఇగో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, లింక్ బిల్డింగ్ కూడా ఉన్నాయి గిగ్స్. ఇప్పుడు ఫారెన్ లో క్లయింట్ ఉన్నాడు, ఆయనకు కూర్చొని డైరెక్ట్ సబ్మిట్ చేసేంత ఓపిక లేదు. అప్పుడు ఏం చేస్తాడు? హీ విల్ ఫైండ్ సమ్వన్ ఫైవర్,
ఫైవర్ హీల్ ఆస్క్ యూ టు డూ సోషల్ బుక్ మార్కింగ్, బ్లాగ్ కామెంటింగ్, నువ్వు చేసి పంపిస్తే అయిపోతుంది. ఆయన చెప్తాడు 3 days చేయండి, ఇంకా డబ్బులు ఇస్తా బస్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న కంటే ముందు ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి ఏమైంది, వెయిన్, వీఆర్ యువర్ ప్రొఫెషనల్ SEO ఏజెన్సీ, ఐ విల్ క్రియేట్ అ ఫుల్ SEO క్యాంపెయిన్ ఫర్ యువర్ వెబ్సైట్, 6,550 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటాడు. ఓపెన్ చేద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరు సక్సెస్ అవుతారంటే ఎక్కువ రీడ్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు, ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు, ఎక్కువ అనాలిసిస్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ సక్సెస్ అవుతారు. ఏదో పైన పైన చూసి వదిలేస్తే కాదు. ఓకే, సో ఈయన హీస్ ఫ్రమ్ UK. ఓకే, అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే ప్యాకేజెస్ తెలుస్తుంది ఆయన ఏమేమి చేస్తాడని చూద్దాం. బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. ఇందులో ఏం చేస్తాడంట అంటే హాఫ్ పేజ్ స్ట్రాటజీ చేస్తాడంట, బ్యాక్ లింక్ అనాలిసిస్ చేయడంట. మళ్ళీ ఓన్లీ హాఫ్ పేజ్ స్ట్రాటజీ మాత్రమే, ఇందులో బ్యాక్ లింక్ అనాలిసిస్ కూడా చేస్తా అంటాడు. 7 days, ఇది కూడా 7 days. దింగ్ తేడా ఉంది, ఇక్కడ రాసిండు కదా. అడ్వాన్స్డ్ మల్టీ టైర్ లింక్స్, SEO రిపోర్ట్స్ అండ్ యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ కాంపిటీటర్స్, ఫుల్ SEO సర్వీస్ ఇంక్లూడింగ్ ఆల్ అదర్ ప్యాకేజెస్. 15,000 తీసుకుంటాడు 7 రోజులకే, మళ్ళీ 7 days కి మాత్రమే. సో ఇట్లా వీళ్ళని రీడ్ చేస్తుంటే నీకు అర్థమైపోతుంది వాట్ హీఈస్ డూయింగ్ అని. ఇంకా ఈ గిగ్ అంత బాగాలేదు, వేరేది ఓపెన్ చేద్దాం. చూసినావా, సాబుల్ పక్క అయినా ఇండియన్ అయినా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ ఉంటాడు. ఎంత 437 రూపాయలే. దిస్ ఈస్ ఛాలెంజింగ్. ఫారినర్స్ ఏం చేస్తారు, వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇప్పుడు 6,550 కంటే ఈయన బెటర్ కదా. ఐ విల్ క్రియేట్ 1000 SEO, డూ ఫాలో బ్యాక్ లింక్స్ అంట ఫర్ గూగుల్ ర్యాంకింగ్. 437 రూపాయలకి ఏమొస్తుంది చూద్దాం ఆయన టెక్నిక్ ఎంత. సో ఇది పాకిస్తాన్. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. నువ్వు ఏం నేర్చుకున్నావు, ఎంత తోపున్నావు అనేది ఎవరికి కావాలి బై. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కన్వర్ట్ ద టాలెంట్ ఇంటూ మనీ, వీఆర్ నథింగ్. కాబట్టి మనం నేర్చుకున్న టాలెంట్ డబ్బులు ఎట్లా సంపాదించాలని తెలుసుకోవాలి. మోస్ట్లీ దీస్ పీపుల్ అంటే ఇది ఎవరు చేస్తారంటే ఎవరికైతే బాగా కడుపు కాలుతుందో వాడు అన్ని రకాలుగా తన. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాబ్లం అదే అనమాట. మన ఇండియాలో చెప్పాలంటే మనం చాలా కడుపు నిండుకున్నా కూడా ఖాళీగా ఉన్నట్టు మనం కష్టపడితే ఇట్స్ నథింగ్. మనం కూడా చేయొచ్చు, వీళ్ళ కాంపిటీషన్ చేయొచ్చు. వీళ్ళంతా క్వాలిటీ ఉండరు జరా చెప్పాలంటే మనకంటే. ఫారినర్స్ బిలీవ్ ఇండియన్స్ ఓన్లీ. ఏం చేస్తాడు చూద్దాం. 1000 SEO బ్యాక్లింక్, హై క్వాలిటీ అథారిటీ SEO, కాంటెక్స్చువల్. 5000 SEO బ్యాక్లింక్స్ అంట. ఇది ఫ్రాడ్ చేస్తుంది సామి, ఇది టూ మచ్, ఇది చేయొద్దు. ఇది బ్రాండెడ్ సోషల్ మీడియా ప్రొఫైల్ బ్యాక్లింక్స్. ఓకే, మనం SEO తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గూగుల్ యాడ్స్ తీసుకుందాం. SEO ఇట్లా చాలా మందిని అబ్జర్వ్ చేయండి హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ అన్న. వెబ్సైట్ డిజైనింగ్ తీసుకుందాం సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. లెట్ మీ గో ఫర్ వెబ్సైట్ డిజైనింగ్. వర్డ్ప్రెస్ లేదు, డైరెక్ట్గా వర్డ్ప్రెస్ లో మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది. ఇది మీకు ఈజీ కూడా. చలో, ఐ విల్ డిజైన్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ వెబ్సైట్ అంటే 8,000 రూపాయలు అంట. ఆరిఫ్, మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్. చలో చూద్దాం. ఆయన పోర్ట్ఫోలియో ఇమేజెస్ కూడా పెట్టాడు ఆయన చేసినవి. ఏమి టెంప్లెట్స్ అంతే ఇవి, ఇది మనం కూడా చేస్తాం. డెంటిస్ట్, డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ క్లినిక్. వాట్ యూ విల్ గెట్ ఇన్ రిటర్న్, హై రెస్పాన్సివ్, మొబైల్ ఫ్రెండ్లీ, ఆన్లైన్ బుకింగ్ అపాయింట్, లైవ్ చాట్. ఇవన్నీ మనం వేస్తాం కదా, ఇవన్నీ ప్లగిన్స్. ఇప్పుడు ప్లాన్ చూద్దాం. ఆయన వేర్ ఇస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. చలో ఏమేం చేస్తాం చూడండి. సో మీరు కొటేషన్ ఎట్లియాలో ఈ ఫైబర్ లో ఎక్కువ స్పెండ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ మోర్ కొటేషన్ ఎట్లియాలనేది. ఐ విల్ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అండ్ వర్డ్ప్రెస్ థీమ్ విత్ స్మాల్ వెబ్సైట్, ఫుల్లీ రెస్పాన్స్. ఓకే, కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తారంట. పేమెంట్ ప్రాసెసింగ్, ఆప్టిన్ ఫార్మ్స్, హోస్టింగ్ సెటప్ చేయడంట, సోషల్ మీడియా ఐకాన్స్ పెడతారంట. 3 పేజీలు చేస్తారంట. ఓన్లీ 3 పేజెస్కి ఆయన చేస్తుంది. 5 ప్లగిన్స్ పెడుతుండు. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 5 ఒకవేళ ఈ-కామర్స్ ఉంటే. ఇక్కడ 13,000కి వెళ్తే 6 పేజెస్, 21,000కి 10. మనం ఏంటండి అన్లిమిటెడ్ పేజెస్ అని చెప్తాం. అన్లిమిటెడ్ అంటే ఎవరు 1000 పేజీలు చేసుకోరు, 30-40 పేజెస్ ఉంటాయి అంతే. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కొటేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుంది అన్నమాట. ఫైనల్ గా చూస్తే
సార్ ఈ క్లాస్ మనకు అప్లోడ్ చేస్తారండి? ఐ విల్ అప్లోడ్ ది వీడియో. రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. Install WordPress and theme, live chat configuration, payment integration and more. So this is what. అంటే ఇప్పుడు ఈయన ఎన్ని ఫినిష్ చేసి చూడండి, 599 ఫినిష్ చేసిండండి ఈయన. అజ్యూమ్ దట్ 599 8,000 ఫినిష్ చేసినా కూడా ఎన్ని డబ్బులు సంపాదించడం ఆలోచన చేసుకోండి. 8,000 into 599. So obviously he made a lot of money by sitting at Bangladesh only. Let's take another person. కరోనా ఇండియాలో ఉన్నాడా? జెలిన్ మైఖేల్. సార్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోరాదా ఓన్లీ ఇండియన్స్ ని చూడాలని? అది క్లయింట్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు ఈ ఫైవర్ ఇద్దరికి ఉంటుంది, ఒక ఒక క్లయింట్ కి లేదంటే నీలాంటి ఫ్రీలాన్సర్ కి. సో క్లయింట్ కి ఉండొచ్చు ఫిల్టర్ చేసుకునే ఆప్షన్. ఇప్పుడు మనం ఏది కాదు రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు చూడండి ఇక్కడ. దే ఆర్ మేకింగ్ మనీ. ఎంతమంది వచ్చినా చేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ నాట్ మేక్, యూ విల్ ఆల్సో మేక్. చలో ఈ విధంగా రీసెర్చ్ చేయండి. ఇంకొకటి గూగుల్ యాడ్స్ ఒక్కటి చూసేసి దెన్ ఐ విల్ టెల్ యూ అబౌట్ మెయిన్ థింగ్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. చూద్దాం యాడ్ కి ఎట్లా పెట్టిండో చూద్దాం. నేను మీకోసం అని 2024 మేబీ ఫిబ్రవరిలో నేను ఫైవర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక 10 క్లయింట్ల సాటిస్ఫై చేసి ఓన్లీ మీకోసం ఆ వీడియోస్ పెడతాను. సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అందులో పడితే మీ ప్రయత్నం మీరు చేయండి. చలో గూగుల్ యాడ్స్కి వెళ్దాం. ఐ విల్ సెటప్ అండ్ మేనేజ్ 4 to 36 ROAS గూగుల్ యాడ్స్ PPC క్యాంపెయిన్స్. ఇవి బాగా ఎక్స్పీరియన్స్డ్. కానీ చూడండి ఇంత ఉన్నా కూడా బంగ్లాదేశ్ కంటే తక్కువనే సంపాదించండి. ఈయన 33 మందినే సాటిస్ఫై చేసిండు. One hour consultation on how you can improve your Google Ads strategy. 17,000 రూపాయల. 1 month setup and manage $10,000 max ads. అంటే if you ready to spend $10,000, I'm ready to help you. 87,000 తీసుకుంటారంట. ఇక్కడ ఇలాంటి క్లయింట్ మీకు వచ్చింది అనుకో, ఆ $10,000 నాలెడ్జ్ వస్తుంది, ఎంత సేట్ 87,000 రూపాయలు కూడా వస్తుంది. 1 month కీవర్డ్ రీసెర్చ్, యాడ్ కాపీ, అకౌంట్ మేనేజ్మెంట్. ఫైనల్ గా ఇది 1,30,000. ఏం చేస్తుండు? అకౌంట్ సెటప్, క్యాంపెయిన్ క్యూఏ, ఆన్ గోయింగ్ మేనేజ్మెంట్, డెలివరీ టైం. ఇవన్నీ మనం చేయొచ్చండి. కాకపోతే ఈయన ధైర్యంగా ఈయన పోయిండు, మనం పోలేదు అంతే. ఓకే గైస్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండింగ్ అబౌట్ ఫైవర్ వాట్ ఎవర్ ఐమ్ షోయింగ్? ఇస్ ఇట్ కన్ఫ్యూజింగ్? No sir. It's clear. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు కొత్తగా ఫైవర్కి వచ్చేసి మీరు పెడితే మిమ్మల్ని ఎవరు చూస్తారు అన్నది క్వశ్చన్. వీళ్ళు ఆల్రెడీ ఇంత రివ్యూస్ ఉన్నారు కదా, మీది ఎట్లా వస్తుంది అంటే ఇది ఇక్కడ కూడా SEO ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫైవర్లో కొత్తలో కొంచెం కష్టమే, అప్పుడిప్పుడు వస్తుంది. మీరు స్టార్టింగ్లో ప్రైస్ తక్కువ కోట్ చేయాలి. అందరిని అబ్జర్వ్ చేసి ఫస్ట్ 2-3 క్లయింట్స్ వచ్చే వరకు కోట్ అనేది తక్కువ చేయాలి. ఓకేనా? అయితే ఆ ఫస్ట్ క్లయింట్ ఎట్లా రావాలో చెప్తా చూడండి. ఫస్ట్ క్లయింట్ ఎట్లా రావాలంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు యూఎస్లో యూకేలో ఉంటారు కదా, మీరు ఒక గీక్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసి ఆయన ఏం చేయమను, నీ లింక్ పంపి ఆయన క్లిక్ చేసి అది బై చేసుకోమని చెప్పు. ఆయనకు అవసరమే లేదు కానీ బై చేసుకోమను. కోడ్ తక్కువ పెట్టు. కోడ్ తక్కువ పెట్టినతో 10,000 రూపాయలు పెట్టు. 10,000 పెట్టినప్పుడు ఏం చేయాలి? మీ ఫ్రెండ్ 10,000 పే చేయాలి ఫైవర్కి. అప్పుడు ఏం చేస్తుంది? మేబీ ఫైవర్ ఒక చార్జ్ 1,000 రూపాయలు తీసుకుంది అనుకో, 1,000 రూపాయలు తీసుకుని మీకు 9,000 కేసేస్తుంది. అంటే నీకు లాస్ అవుతుంది 1,000 రూపాయలే. కానీ ఎందుకోసం అని అంటే ఒక రియల్ క్లయింట్ నిన్ను ఫైండ్ అవుట్ చేసిండు, ట్రాన్సాక్షన్ జరిగింది అండ్ ఆయనను 5 స్టార్ ఇవ్వమని చెప్పండి. ఆ విధంగా ఒక 1 మంత్ గ్యాప్ లో మీరు 10 మందికి చేశారనుకోండి, అప్పుడు మీకు రియల్ క్లయింట్ స్టార్ట్ అవుతుంది. గైస్, యు అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? yes sir. ఇది చేయకపోతే క్లయింట్ ఇది సార్ ఒకసారి రిపీట్ చేయరా? ఏం లేదు, ఇప్పుడు అపర్ణ నువ్వు పెట్టుకున్నావు, నేహా పెట్టుకున్నావు, నువ్వు నీకు వస్తలేదు, నన్ను అడుగు. అసలు దట్ ఐ మీన్స్ యూఎస్. నేనేం చేస్తా అంటే కావాలని క్లిక్ చేసేసి ఐఎమ్ క్లయింట్ అనమాట, నేను దీన్ని ఆప్ట్ చేసుకుంటాను అనమాట. కంటిన్యూ అని కొట్టేసి ఐ విల్ మేక్ అ పేమెంట్ ఇమీడియట్ గా. పేమెంట్ చేసినామంటే ఫైవర్ వాడు నీకు కాంటాక్ట్ అయిపోయి నీకు ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇస్తాడు, నువ్వు వర్క్ చేసి రిపోర్ట్ పంపిస్తావు, అయిపోతుంది. తర్వాత ఫైవర్ ఏం చేస్తుంది, క్లయింట్ ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ నేహా అంటే హౌ మచ్ రేటింగ్ యూ గివ్ అంటే 5 స్టార్ ఇవ్వమని చెప్తాను. నాకు నేను 5 స్టార్ ఇచ్చేస్తాను. అట్లా 5-10 మందితో మీరు చేయించుకున్నారు అనుకోండి, స్లోగా మీది టాప్కి వచ్చేసి
రియల్ క్లయింట్స్ కి మీకు కనిపిస్తుంది. అంటే మనం ఫేక్ చేస్తున్నాం, ఫేకే అంటే ఇట్స్ నాట్ అ ఫేక్ అనమాట, జెన్యున్ డబ్బులు పే చేస్తున్నాం అనమాట. ఇలా చేయకపోతే క్లయింట్ రాదు. ఒక 5 years బ్యాక్ అయితేనేమో ఫైబర్ లో ఎవరు వచ్చినా కూడా బాగుండే, కానీ ఇప్పుడు థౌజండ్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, థౌజండ్స్ కూడా కాదనమాట, మోస్ట్లీ ఫ్రమ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్. సో మై కంక్లూజన్ ఫర్ యూ ఇస్, లెట్స్ ఫస్ట్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఫ్రమ్ USA టు బై. ఈ లాస్ ఎంత అంటే అక్కడ 1000 రూపాయలు మాత్రమే, ఎందుకంటే 10,000లో 1000 రూపాయలు ప్లాట్ఫామ్కి పోతే 9,000 వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ నీ ఫ్రెండ్ పే చేస్తున్నావు అయిపోయా. అలా టోటల్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 1000 10 రివ్యూస్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి మీది పైకి లేస్తుంటుంది. సేమ్ విత్ అప్వర్క్ యాజ్. అప్వర్క్ లో తక్కువ మంది ఉంటారు ఫైబర్ తో పోల్చుకుంటే, బట్ మీరు 2 కూడా అప్లోడ్ చేయండి. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? Right. Yes, sir. Okay. Next, this is about freelancing అండి, అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడతా, ఫైనల్ గా జాబ్ గురించి మాట్లాడతా. బిజినెస్, ఇదిగోండి మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎంత బిజినెస్ ఉందంటే అంత బిజినెస్ ఉంది. ఓకే, ఐ ఆల్వేస్ డూ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో లెట్ మీ టాక్ విత్ ద వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ, ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ, బేబీ ఫోటోగ్రఫీ, మొత్తం ఫోటోగ్రఫీ లక్షలు పెడుతున్నారు పైసలు. ఓకేనా? సో ఇక్కడ మీరేం చేయండి అంటే, మీ ఫ్యామిలీ కానీ మీ ఎవరికి బిజినెస్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ని తీసుకొని దానికి ఒక వెబ్సైట్ తయారు చేసుకోండి. ఓకే, వెబ్సైట్ తయారు చేసుకొని గూగుల్ యాడ్స్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మీకు క్లిక్స్ వస్తుంది, లీడ్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన ఒక 10 రోజులు రీసెర్చ్ చేసి నాలెడ్జ్ పెంచుకోండి. అసలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత చేస్తారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్, సార్ ఫోటోగ్రాఫర్ని ఎట్లా పట్టుకోవాలి సార్, అది నీ టాలెంట్. జస్ట్ డయల్కి పోతే 100 మంది ఫోటోగ్రాఫర్ నంబర్స్ ఉంటాయి. లేకుంటే వీళ్ళందరూ ఫోటోగ్రఫీ, వీళ్ళు వద్దులే కానీ డిజిటల్ మార్కెటింగ్ చేయని ఫోటోగ్రాఫర్ కావాలి. ఈ జస్ట్ డయల్ మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళకి ఏం రాదు. ఇగో ఈ జస్ట్ డయల్ టాప్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మీరు దొరికొస్తారు. వీళ్ళు నంబర్స్ కూడా వచ్చేసి ఉండాలి. వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, అన్న నీకు ఉంది కానీ వస్తలేదు కదా, నువ్వేం చేస్తా, నాకు ఒక బిజినెస్ ఉంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక వెబ్సైట్ ఉంది, నాకు లీడ్ వస్తుంది. ఓకే, ఆ లీడ్ నీకు ఇస్తా, నాకు ఎంత ఇస్తావు పోయి అని అడుగు. ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ SEO నేర్చుకొని పోయి ఆఫ్ పేజ్ చేస్తా అంటే కాదు, ఈ తెలుగు నేర్చుకోవాలి మనం. ఓకే, ఇదంతా నా క్లాస్ రూమ్ ట్రైనింగ్ లో స్టూడెంట్స్ తోటి లైవ్ గా చేయించిన, నా ముందరండి ఫోన్ మాట్లాడరావు అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉంటారు అనమాట. సార్ మీరు ఇచ్చిన పుషప్లు నేడున్నారు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, ఆ భయం కొట్టుకోవాలి. సో నేను ఇంకా ఘోరంగా LB నగర్ లో ఒక ప్లేస్కి వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్స్ అందరూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీటింగ్ పెట్టేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అని ఇప్పించుకొని ఒక స్టూడెంట్కి బిజినెస్ స్టార్ట్ చేయించిన. సో అంబులెన్స్ వెబ్సైట్ చేసుకున్నాడు, అంబులెన్స్ నియర్ మీ అని కొడితే ఆయన యాడ్ వస్తుంది, క్లిక్ వస్తే కాల్ వస్తుంది, ఈయన మాట్లాడతాడు, మాట్లాడి ఆ లీడ్ అంబులెన్స్ డ్రైవర్కి ఇస్తాడు. దే ఆర్ గివింగ్ కమిషన్, 20% కమిషన్ ఇస్తారు వాళ్ళు. ఇంకా బిజినెస్ కాదా అండి ఇది? నువ్వు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయాలంటే నువ్వు కెమెరా పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. లీడ్ జనరేషన్ అనమాట ఇది. ఈ లీడ్ జనరేషన్కి ఎంతో డిమాండ్ ఉంది. నేను ఒక హైదరాబాద్ గురించి చెప్తున్నా, బెంగళూరు, ఎన్నో ప్లేసెస్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో యాడ్స్ రన్ చేసినాక లీడ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడండి, ఆర్ ఫోటోగ్రాఫర్ వీళ్ళని గట్టి టచ్ అవుతుంది, ఆయనకు పంపించేయండి. తర్వాత కస్టమర్ని ఆల్వేస్ టచ్లో ఉన్నాడు మళ్ళీ. సో కన్వర్ట్ అయిందంటే ఆయనతో తీసుకోండి. మీరు కానీ 20% తీసుకున్నారు అనుకో, కొందరు ఫోటోగ్రాఫర్స్ 10 lakhs కూడా తీసుకుంటారు మొత్తం. అంటే నీకు 2 లక్షలు వస్తున్నాయండి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద. ఒకే అయితే 2 lakhs. నువ్వు రోజుకు 1000 రూపాయలు పెట్టినావు అనుకోండి, 30 days పెట్టుకున్నావు. ఫస్ట్ 15 రోజులు లీడ్స్ వస్తుంది, కన్వర్ట్ కానే లేదు. కానీ 30 days ఒకటి కన్వర్ట్ కాదండి. నువ్వు 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నావు, ప్లస్ 4,000 రూపాయలు నీ వెబ్సైట్కి. ఇంకేమైనా కన్సూమ్ పెట్టుకున్నా కూడా నీకు ఎంత ప్రాఫిట్ చూడండి. దట్ ఈస్ అ ప్రాఫిట్ ఆర్ నాట్? ఇంకెందుకంటే జాబ్ చేయాలి? వై యూ షాట్ టు డూ జాబ్? ఫ్రెషర్ అయితే జాబ్ 6 నెలలు ఓన్లీ డిసిప్లిన్ కోసం చేయండి. కానీ 10 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు మనం జాబ్ చేస్తున్నాం అంటే యు ఆర్ లేజీ. తర్వాత నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు. ఇలా చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. సో నీకు ఏ బిజినెస్ నచ్చితే ఆ బిజినెస్ చూస్ చేసుకొని చేయండి. చాలా డబ్బులు ఉన్నాయి. 2024లో వీఆర్ గోయింగ్ టు డూ రిగరస్లీ ఆన్ దిస్.
సమ్మర్లో ఏసీ రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఏసీ రిపేర్ డిమాండ్ చాలా ఉంటుంది. మాకు ఏసీ రిపేర్ లీడ్స్ వస్తే దాన్ని ఏసీ రిపేర్ పంపిస్తాం. ఇప్పుడు అర్బన్ క్లాప్ అంతా చేసేది వాళ్ళే కదా, అట్లే కదా. వాళ్ళు చేసినట్టు మనం ఆల్సో చేద్దాం, మనకు కూడా డబ్బులు వస్తుంది. మేము చేస్తుంది ఎందుకోసం అంటే డబ్బుల కోసం కాదు, దాని ద్వారా ఒక స్టూడెంట్కి ఆపర్చునిటీ వస్తుంది, మాకు ఒక కేస్ స్టడీ మిగులుతుంది. ఆ కేస్ స్టడీని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాం అన్నమాట. ఓకే, యా. ఇంటీరియర్ డిజైనింగ్ లక్షలు 40 లక్షలు 50 లక్షలు తీసుకుంటారు. అందులో 1% తీసుకున్నా నీ లైఫ్ సెట్ అయిపోతుంది. మంత్లీ ఒక క్లయింట్ పడ్డా సరే 12 monthsకి నీకు మస్తు పైసలు వస్తాయి. ప్లీజ్ ఓపెన్ యువర్ బ్రెయిన్. నేను చేయగలుగుతా అన్న తోడు పోండి. నేను చూసిన అండి కొందరు ఇలా అగ్రెసివ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ రాదు ఏం రాదు, కానీ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళకి ఏంటంటే కరేజ్ ఉంటుంది అన్నమాట. ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ బిజినెస్ ఐడియా? ఎస్ నో సార్. సార్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా రావడానికి ఫస్ట్ జాబ్ చేసి తర్వాత సొంతగా ఆంటర్‌ప్రెన్యూర్ కావాలా, లేకపోతే ఫస్ట్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేయాలా సార్? నీ కాన్ఫిడెన్స్. నేను డిజిటల్ మార్కెటింగ్ వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా కదా. ద ఫస్ట్ డే నేను ఎప్పుడైతే క్లాస్ విన్నానో అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను, నేను ఇన్స్టిట్యూట్ పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను. ఓకే, నా కోర్స్ అయిపోయిన ఇన్స్టిట్యూట్ పెట్టేసిన, ఎంబడే క్లయింట్స్ తీసుకున్నా. దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఏ కాన్ఫిడెన్స్ నువ్వు అర్థం చేసుకో. సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు అంటే జాబ్ చేయి, ఫస్ట్ 6 నెలలు చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత స్టార్ట్ చేయి. బట్ నేనేం చెప్తున్నా, మీరు డైరెక్ట్ చేసినా కూడా ఏం కాదు. ఏమైతే చెప్పండి, నీకు ఇన్వెస్ట్మెంట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నావు అంటే చాలు, యూ కెన్ డూ ఇట్. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రమోద్ సార్. చెప్పండి ప్రమోద్. సార్ ఇప్పటివరకు ఇది వెబ్సైట్ 40,000 అని చెప్పారు కదా, అంతకుముందు మీరు 2,000 తీసుకోవచ్చు అని చెప్పారు కదా, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమో సార్? 2,000 తీసుకోవచ్చు అని నేను చెప్పలేదు, 2,000 తీసుకున్నారు వేరే వాళ్ళు. ఓకే ఓకే, తీసుకొని ఫ్రీ వెబ్సైట్ చేసిరు అనమాట. ఇక్కడ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 40,000కు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నది అడగాలి. ఓకేనా? అవును సార్. అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, అమీర్పేటలో కూడా నాకు 2,000కే చేస్తుండు, నువ్వు 40,000 ఏంది రాబోయ్ అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, సార్ ఓకే సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పండి. సో వాట్ యువర్ ఆఫరింగ్, డోంట్ ట్రై టు సెల్ వాట్ యువర్ ఆఫరింగ్ చెప్పండి, దాన్ని బట్టి ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి డొమైన్ అండ్ హోస్టింగ్ నేనే ఇస్తా అని చెప్పండి, నువ్వు కొనాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు పైసలు అవుతుంది కదా సార్ అంటే, నీకు డొమైన్ హోస్టింగ్ డైరెక్ట్ కాస్ట్ ఎంత అంటే 4,000 రూపాయలే. ఆ 4,000 రూపాయలు నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ డొమైన్ మాత్రమే కొనాలి. నువ్వు ఆల్రెడీ ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నావు అంటే బిగ్ హోస్టింగ్ తీసుకోవాలి. నేను చెప్పినా కదా ఆల్రెడీ, మీకు తెలుసు కదా, బ్లూ హోస్టింగ్ లో హయ్యర్ ప్లాన్ తీసుకున్నాం అనుకో, మల్టిపుల్ వెబ్సైట్స్ మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక హోస్టింగ్ తీసుకుంటే మల్టిపుల్ డొమైన్స్ హోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ క్లయింట్ డొమైన్ 1,000 రూపాయలు అయిపోతుంది. ఓకే, డొమైన్ హోస్టింగ్ ఫ్రీ అని చెప్తున్నాం. ఓకే, ఫర్ 1 year. అన్లిమిటెడ్ పేజెస్. సార్ అమీర్పేటోడు 5 పేజీలు చేస్తాడు నీకు. ఓకే, నేను అన్లిమిటెడ్ పేజెస్ చేస్తా. ఇది ఒక ఆయనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట, ఈ అన్లిమిటెడ్ పేజెస్ చేస్తుంటారు అని చెప్పి. అన్లిమిటెడ్ అన్నంత మాత్రం మనతో 1000 పేజీలు చేయించుకోవడం కూడా అంత అవసరం లేదు ఆయనకు. థర్డ్, 1 year సపోర్ట్. 1 yearలో నీకు ఏమైనా నేను చూసుకుంటా భయ్. అమీర్పేటోడు 5 పేజీలు చేసినట్టే 6వ రోజు మనకు కనిపెట్టింగ్ వాడు అంతే. మనం అట్లా కాదు, నీకు 1 year ఏ ప్రాబ్లం వచ్చినా అని చెప్పిస్తాం. ఆయన కూడా మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పి వెబ్సైట్లో అప్పుడు ఒకసారి ఆ పేషెన్స్ కూడా లేకుండా మనం బిజినెస్ చేయలేం కదా. మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ చేస్తాం. ఫిఫ్త్, ఫాస్ట్ లోడింగ్ వెబ్సైట్ చేస్తాం. వర్డ్ ప్రెస్ బై డిఫాల్ట్ గా మొబైల్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ లోడింగ్, అది క్లయింట్ తెలియదు కదా. 6th, సబ్మిటింగ్ టు గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. ఆబ్వియస్గా సర్చ్ కన్సోల్ సబ్మిటెడ్ అంటే 5 minutes. SEO ఆన్ పేజ్, ఎన్ని పేజెస్ అయితే చేసారో అన్ని పేజ్కి SEO ఆన్ పేజ్ చేస్తాం మేము. క్రియేట్ సోషల్ మీడియా హ్యాండిల్స్. బిజినెస్ ఎవరైతే వెబ్సైట్ చేస్తున్నారో ఇవన్నీ చేయాలండి, ఇవి చేస్తేనే అప్పుడు ప్రాపర్ బిజినెస్ అవుతుంది. సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేయాలి అంటే ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ఆ బ్రాండ్ నేమ్ మీద హ్యాండిల్స్ క్రియేట్ చేసి ఇస్తాం. మేము ఇన్ని చేస్తాం సార్ అని చెప్పి. ఓకే, ఇన్ని చేస్తాం కాబట్టి ఆబ్వియస్ గా నీకు బెనిఫిటే ఉంటుంది. ఇవన్నీ మీరు మాట్లాడితే సర్చ్ కన్సోల్ కానీ మొబైల్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ అప్లోడింగ్ ఇవన్నీ మాట్లాడితే క్లయింట్కి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
whenever you're talking to the client, sometimes you have to talk to all business language తో మాట్లాడాలి. అప్పుడైనా కన్వర్ట్ అవుతాడు అనమాట. ఏదో నార్మల్ లాంగ్వేజ్ అయ్యే నేను చేస్తా అంటే కాదు, అరే ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్న ప్రభాయని కన్వర్ట్ అవుతాడు అనమాట. అట్లా నువ్వు ఇంత సర్వీస్ ఇచ్చినప్పుడు 40,000 హ్యాపీగా ఇస్తాడు. ఆయన 2-3 సార్లు ఆలోచించుకుంటాడు, నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అంతెందుకండి, నార్మల్ ఫోన్ ఓపో ఫోన్ 20,000కి వస్తుంది. జనాలు ఎందుకు మరి 1,00,000-2 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటారు? దానికి ఉంది కదా, అంటే దాని క్వాలిటీ ఉంది. నువ్వు కూడా క్వాలిటీ. ఇంకొకటి ఏదైనా 40,000 తీసుకొని కూడా నువ్వు మంచి సర్వీస్ ఇవ్వాలి. ఆయన అడిగినంత క్వాలిటీగా ఏమేమి ఆప్షన్స్ కూడా అన్ని ఇచ్చినావు అనుకో, ఈయననే నీకు ఇంకా 2-3 క్లయింట్స్ ఇస్తాడు. ఓకేనా? ఇది నా ఇంకో వీడియోలో నేను క్లియర్గా చెప్పిన, ఆ వీడియో లింక్ మీకు పంపిస్తానండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఫైనల్గా జాబ్స్ అండి. ఈ జాబ్స్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో నేను చెప్తున్నా, మీరే డిజిటల్ మార్కెటర్. మీరు పొద్దుగన పోయి ఒక కంపెనీని మార్కెట్ చేసుకోవాలి, మార్కెట్ చేసే కెపాసిటీ ఉండాలి. కానీ జాబ్ విషయంలో మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోలేకపోతే మీరు ఎట్లా మార్కెటర్ అవుతారో మీరు ఆలోచన చేసుకోండి. మీ ఫస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే జాబ్ కొట్టడమే మీ ఛాలెంజ్. మేము సపోర్ట్ ఇస్తాం, కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. సో దానికి ఏంటంటే ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ నేను చెప్తున్నాను జాబ్స్కి. నౌకరీ, ఇండీడ్ అండ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లో ఈ రోజు నుంచి మీరు కనీసం 2 గంటలు స్పెండ్ చేయాలి. లింక్డ్ఇన్ ఈజ్ బ్యూటిఫుల్. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది లింక్డ్ఇన్. లాగిన్ అయితే మన ఒకటి నాకు యూట్యూబ్ లో పాలసీ వచ్చింది, సో నాట్ లాగిన్. రైట్, నౌకరీ ఓపెన్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్. ఈ నౌకరీలో ఇండీడ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉండొచ్చు. అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక గూగుల్లో సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే ఇప్పుడు జాబ్స్ వస్తాయి, లేటెస్ట్ జాబ్స్ వస్తాయి. సో లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్. ఇంకా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు 3 days ago ఇక్కడ ఫిల్టర్ కూడా ఉంటుంది మీకు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్, రిమోట్ అని, శాలరీని బట్టి. లొకేషన్ బట్టి. రైట్, అయితే ప్రతి ఒక్క జాబ్ను ఓపెన్ చేయాలి. ఎట్లయితే నేను ఫైబర్లో గిగ్ను ఓపెన్ చేసి చూడాలన్నట్టు జాబ్ను కూడా బాగా చూడాలి. 2 to 3 years. ఓకే, ఇగో ఇవన్నీ చదవాలండి. ఎవరు చదువుతారు చెప్పండి? స్టూడెంట్స్. ఇవన్నీ చూడరు. ఇది చూడకపోతే నువ్వు ఎట్లా చెప్పు? ప్రతి ఒక్కటి చూసి నా నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే యూట్యూబ్లో పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకోనికి పెద్ద టైం పట్టదండి. మీకు ఆల్రెడీ మేము గ్రౌండ్ లెవెల్లో ఇచ్చినాం కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ క్యాన్వా. డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్ అవర్ సోషల్ మీడియా స్ట్రాటజీ. డిఫైన్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా కీపే. ఇలాంటి వర్డ్ వచ్చినప్పుడు ప్యానిక్ కాకుండా అరే మాకు సార్ చెప్పలేదు, మేడం చెప్పలేదు అనుకోండి. కీ ప్రాసెసింగ్ ఇండికేటర్. ఆ బిజినెస్కి ఏమేమి కావాలో ఆ ఇండికేటర్ని ఫైండ్ అవుట్ చేయడం. మీరు గూగుల్లో కొడితే వస్తున్నాయి. మోస్ట్లీ సోషల్ మీడియా దే ఆర్ ఆస్కింగ్. ఇక్కడ చూడండి, ఇంకా యూజ్ సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్స్ సచ్ యాస్ బఫర్. బఫర్ గురించి తెలుసు కదండి మీకు? షెడ్యూలింగ్ చేసుకుంటాం సార్ బఫర్ లో. షెడ్యూలింగ్. Yes. Assist to implement digital marketing activities across broad range of digital marketing channel, SEO, SEM, social media. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ పెట్టిన ఆయనకు దీని మీద నాలెడ్జ్ లేదు, ఎందుకంటే SEO ఇస్ నాట్ దట్ మచ్ ఛానల్. మేనేజ్ అండ్ మెయింటైన్. సో మొత్తం మీద మీరు నేర్చుకునేదే ఉంది, ఎలాబొరేట్ గా పెట్టిండు అనమాట. చాలా బాగా పెట్టిండు. ఇలాంటి కంపెనీలో పనిచేసిన అనుకో మస్తు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు చేసిన పెద్ద ప్రాబ్లం కాదు. CRM గురించి నాలెడ్జ్ అయిపోతే ఒకసారి CRM ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటుంది ఇంకా. అయితే ఇక్కడ అప్లై అని వస్తుంది లాగిన్ అయితే. ఈ అప్లై అని కొడితే మాత్రం నీకు జాబ్ రాదు, ఎందుకంటే ఇక్కడ 74 మంది ఆల్రెడీ అప్లికెంట్స్ ఉన్నారు, 1 ఓపెనింగ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు బియాండ్ ఫోన్ నెంబర్ ఉంది, డైరెక్ట్ ఫోన్ చేసేయాలి భయపడకుండా. ఇక్కడ డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇలేదనుకో ఏంటంటే ఇది సంపద. ఈ కంపెనీ పేరు ఓపెన్ చేసేసి చెక్ చేసుకోవాలి. అక్కడ నేను ఇండీడ్లో చూపిస్తుంది, అందులో బాగా క్లియర్గా ఉంటుంది. అయిపోతుంది. నేను ఇంకా 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఐమ్ టెల్లింగ్ జనరల్ గా 2 to 3 years ఉంది. 0 to 1 year అంటే అప్లై చేయండి. అయితే మీరు ఇంకా నౌకరీలో జాబ్స్ మంచిగా రావాలంటే నౌకరీలో ఒక పెయిడ్ సర్వీస్ ఉందండి,
దాని కాస్ట్ 600 రూపాయలు నీకు 1 month 2 months ఇస్తారు. అది పే చేయండి blind గా. అప్పుడు ఏమవుతుందంటే ఈ 74 మందిని పక్కన పెట్టేసి నీకు వస్తుంది కాల్. ఎందుకంటే నౌకరీ విల్ పుష్ యువర్ రెజ్యూమ్. ఎవరైనా ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గురించి సర్చ్ చేస్తున్నాం కదా, అట్లనే వాళ్ళు క్యాండిడేట్ ప్రొఫైల్ ని సర్చ్ చేస్తారు హెచ్ఆర్లు. అప్పుడు ఏం చేస్తుంది నౌకరీ నిన్ను టాప్ లో పెడుతుంది అనమాట. సో యూ విల్ గెట్ మోర్ కాల్స్. 600 is not a big deal, right? So all of you, please take that so that you are increasing your opportunity. నౌకరీ ఫాస్ట్ నౌకరీ సంథింగ్ ఉంటుంది, అది మీరు ఒకసారి లాగిన్ అయితే మీకే తెలిసిపోతుంది. సార్ చూపించండి సార్. నేను లాగిన్ లేని ఇది యాక్చువల్గా, ఒకసారి లాగిన్ అయితే తెలుస్తుంది అది. ట్రై టు లాగిన్, బట్ నాకు అది జీమెయిల్తో లేకపోతే లైట్. ఓకే, చూడండి రెజ్యూమ్ రైటింగ్ కి వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. ఫైండ్ జాబ్స్, గెట్ రిక్రూటర్స్ అటెన్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్. చూడండి ఫ్రీ ప్రొఫైల్ ఎలా ఉంది, బేసిక్ ప్రొఫైల్ ఎలా ఉంది చూడండి. ఎంత ఉందండి కాస్ట్? 1397 ప్లస్ ట్యాక్స్. ఓకే, ఇది పెట్టేసుకోండి, ఎందుకంటే జాబే కదా ఇంపార్టెంట్ మీకు. Get a comprehensive job search pack for 1 month. Become a featured candidate by highlighting yourself in Naukri database and get early access to jobs, increase chance of getting a call. ఇక్కడ అన్ని పెట్టేసాడు ఏమేమి ఉన్నాం. సో ఇట్స్ బెటర్ యూ టేక్ దిస్. మీరు వాళ్ళకంటే ఎక్కువ హైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇండీడ్ లో ఒకటి ఓపెన్ చేస్తుంది. అయితే ఇండీడ్ లో ఫ్రెషర్స్ కి ఎక్కువ ఉంటుంది అనమాట. ఐ రికమెండ్ యూ పీపుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఇండీడ్. ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా ఇండీడ్ లో స్పెండ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో స్పెండ్ చేయాలి. లింక్డ్ఇన్ లో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ దే పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ అనమాట. ఈ చిన్న చిన్న కంపెనీస్ అని ఇండీడ్ లో ఉంటాయి. ఇండీడ్ మోస్ట్లీ వాళ్ళకి ఫ్రీ ప్లాట్ఫామ్ అనమాట. కాబట్టి వాళ్ళు మళ్ళీ దీనికి డబ్బులు ఎందుకు పే చేయాలంటే మోస్ట్లీ ఇండీడ్కి వస్తారు. వాళ్ళ ఫ్రీ ఉండొచ్చు, లేదంటే చీపర్ ఉండొచ్చు నౌకరీ కంటే కూడా. సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఇక్కడ ఉంటాయి చిన్న చిన్న కంపెనీస్. మేనేజర్, అనలిస్ట్, న్యూ కొత్తగా ఇది పెట్టేసినాడు. రిమోట్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్, ఫుల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అండర్స్టాండింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, 2 to 4 years. ఏంటిది ఇప్పుడు మన ఫోన్ నంబర్ లేదు కదా. వాట్ వీ కెన్ డూ ఇస్ దొరికింది కదా వెబ్సైట్, మనకు మన ఫోన్ నెంబర్ కూడా దొరుకుతుంది. సో కంపెనీ బాగానే ఉంది. సైట్ కాన్ బి రీచ్డ్. ఇక్కడైతే ఫోన్ నెంబర్ ఉంది, డైరెక్ట్లీ కాల్ దెమ్. ఓకే, ఏం కాదు, ఏమైతే చెప్పు, తిడతారా మనల్ని ఏమన్నా? మోస్ట్లీ హెచ్ఆర్ఏ ఫోన్ చెప్తుంది. మ్యామ్ ఐ సీన్ యువర్ జాబ్ ఓపెనింగ్. నీ టోన్ బట్టి ఉంటుంది. మేడం మేడం అని మాట్లాడితే వేస్ట్. నీవు వైబ్రెంట్గా ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఆయన నమ్ముతాడు నేను. ఓకే, యా వీ హ్యావ్ ఓపెనింగ్ ప్లీజ్. ఎందుకంటే హెచ్ఆర్స్ కి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ అనేది హెడేక్ అనమాట. నువ్వంతకు నువ్వే కాల్ చేస్తే ఆయన హ్యాపీగానే ఫీల్ అవుతాడు, కానీ ఆయన బాధగా ఫీల్ కాడు. ఐ ట్రైడ్ అప్లైయింగ్ ఆన్ ఇండీడ్ బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్, దట్స్ వై ఐమ్ కాలింగ్ అని చెప్పేస్తే అయిపోతుంది. నో ప్రాబ్లం, సబ్మిట్ యువర్ రెజ్యూమే డైరెక్ట్లీ టు మై వాట్సాప్, మై ఈమెయిల్ ఐడి అంటది. ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ మీరు బై చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్ ఫాలో కండి ఇండీడ్ లో అయితే. ఓకే, అయితే రిజిస్టర్ అయితే మీకు ఫిల్టర్ ఉంటుంది. ఫ్రెషర్ ట్రై చేయాలా, ఫుల్ ట్రైన్ చేయాలన్నది ఇది అడుగుతుంది. బట్ ఇలా చాలా జాబ్స్ ఉన్నాయండి, కాకపోతే టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకే 10-15 minutes పట్టింది మీకు చూపించడానికి. అలాంటిది నేను జాబ్ అప్లై చేస్తే మాత్రం 3 to 6 hours మొత్తం దీనిపైనే ఉంటా. అప్పుడు ఆటోమేటిక్గా నీకు కొత్తగా వచ్చేది చూస్తావు, దాన్ని అప్లై చేసుకుంటూ అయిపోతుంది. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయినామంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి చూడండి. మీ ఫ్యూచర్ ఎంత బాగుందో మీకే తెలిసిపోతుంది. ఫ్రెషర్ అంట
12 months. ఇంకో క్వశ్చన్ అండి, సైనింగ్ అ కాంట్రాక్ట్ ఓకే కరెక్టా కాదా అన్నది చూద్దాం. అయితే కంపెనీ చాలా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, నాలెడ్జ్ బాగుంది అనుకో, మీరు కాంట్రాక్ట్ పెట్టడానికి ఏం సంకోచించకండి. ఓకే, డాక్యుమెంట్స్ అయితే ఇయ్యనని చెప్పండి, డాక్యుమెంట్స్ నాతో లేవని చెప్పేసి పోడుకోపోయినని చెప్పాలి, డాక్యుమెంట్స్ లాక్ కావచ్చు. అకార్డింగ్ టు ఇండియన్ లా నో కాంట్రాక్ట్, ది ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఈస్ లీగల్. నువ్వు దాన్ని బ్రేక్ చేసినా కూడా ఆయన ఏం చేయలేడు. కాకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆడ పెడితే మాత్రమే ప్రాబ్లము. అసలు పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు కూడా ఈ కాంట్రాక్ట్ అడగరు. ఈ చిన్న చిన్న కంపెనీస్ ఎందుకోసం అంటే వీళ్ళు కష్టపడి ట్రైనింగ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు కదా, వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతాయని వాళ్ళు అట్లా అంటారు అనమాట. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఏదో మనం దోచుకోవాలన్నట్టు అనమాట. వీళ్ళు కన్సిస్టెంటా కాదా అని చెక్ చేసుకొని కూడా చెప్తారు అనమాట. ఇప్పుడు ఆర్ యూ రెడీ టు సైన్ అ కాంట్రాక్ట్ అన్నప్పుడు మీరు రిటర్న్ క్వశ్చన్ అడగండి, ఆర్ యూ రెడీ టు గివ్ మీ నాలెడ్జ్. గుర్తుపెట్టుకోండి అందరు కూడా, మీరు ఎప్పుడైతే జాబ్ కి వెళ్తారో వీఆర్ నాట్ బెగ్గర్స్. ఆయన దగ్గర జాబ్ ని మనం బెగ్ చేస్తలేం, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ హిమ్. నువ్వు డామినేట్ చేయాలి. బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లుంటారంటే చేతులు కట్టుకోవడం కానీ తలకాదించుకోవడం కానీ ఏదో అవసరం లేదు, అవసరమే లేదు. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ హిమ్. కాబట్టి నువ్వే క్వశ్చన్ అడగాలి, నేను నీ దగ్గర పని చేస్తే నాలెడ్జ్ ఇస్తాను, నువ్వు గ్యారంటీ ఇస్తావా? గూగుల్ యాడ్స్ బడ్జెట్ ఇస్తావా నువ్వు? తర్వాత నాకు గ్రోత్ ఉంటుందా చెప్పు, నేను కాంట్రాక్ట్ ఇస్తాను చెప్పేసి. సాలరీ ఇస్తా అంటారు సార్. శాలరీ నువ్వు కాకపోతే 100 మంది ఇస్తారు. శాలరీ ఇస్ నాట్ అ బిగ్ డీల్, శాలరీ ఇస్ నాట్ అ బిగ్ డీల్, నాలెడ్జ్ ఇస్ బిగ్ డీల్. మరి అట్లా అంటే నువ్వు పని చేస్తున్నావు మళ్ళీ కాంట్రాక్ట్ ఎందుకు? నేను ఆల్రెడీ పని చేస్తున్నావు బయట, నీ కాంట్రాక్ట్ ఎందుకు? సో వెన్ ఎవర్ యూ ఆస్క్ రిటర్న్ క్వశ్చన్ విత్ స్ట్రాంగ్ థింగ్, పీపుల్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ. నువ్వు భయపెట్టని ఎవరు తీసుకోరు. లో కాన్ఫిడెన్స్ పీపుల్ ని నో బడి విల్ హైర్ యూ. ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉంటారో వాళ్ళనే హైర్ చేస్తారు. కాబట్టి కంపెనీ మంచిగా ఉంటే కాంట్రాక్ట్ చేయండి, కంపెనీ చిన్నగా ఉండేదంటే కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ కంపెనీ. తర్వాత మనం ఏదో కోర్స్ అయిపోయింది సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన జాబులు మనకి ఇస్తారని గ్యారంటీ లేదు. ఓకే, ఇంతకుముందు నేహా చెప్పినట్టు ఎన్ని కాల్ చేసినా అంటే 10 కాల్ చేసినా సార్ క్లయింట్ రాలేదంటే నో. ఈడ కూడా 10 ఇంటర్వ్యూకి పోయినప్పుడు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఒక స్టూడెంట్కి ఒకటే ఇంటర్వ్యూకి వస్తుంది, ఒక స్టూడెంట్కి 11 ఇంటర్వ్యూకి వస్తుంది. కీప్ ట్రైయింగ్, కీప్ ట్రైయింగ్. కానీ నర్వస్ అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్ అని అనుకున్నాం అంటే ఇంకా మీకు దోషం లేదు. డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఇంకోటి లేదు. బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 5 years, యూ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్. స్టార్టింగ్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది, 10,000కి పనిచేస్తారు కూడా. నేను చెప్పిన సక్సెస్ స్టోరీ అయినా 10 లక్షలు సంపాదిస్తుంది, 10,000 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఫ్రెషర్స్ నెవర్ వర్క్ ఫర్ సాలరీ, వర్క్ ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ విల్ గివ్ యూ మనీ ఆటోమేటిక్గా. సో కంపెనీకి పోయినప్పుడు యాటిట్యూడ్ చూపేయండి, నాకు గూగుల్ యాడ్స్ ఇస్తా అంటే నేను పని చేస్తా, సోషల్ మీడియా యాడ్స్ ఇస్తా అంటే పని చేస్తా అని చెప్పు. ఆయన కూడా హ్యాపీ ఉంటుంది. డెడికేటెడ్గా వర్క్ చేయి. జాబ్ వచ్చిందంటేనే నువ్వు గోల్ రీచ్ అయినట్టు కాదండి, మీ యాక్చువల్గా స్టార్ట్ అయినట్టు. మన గోల్ ఏంటంటే యూ స్టార్టెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్, యువర్ గోల్ టు బి బికమ్ అ మేనేజర్, యువర్ గోల్ టు బి స్టార్ట్ ఎ కంపెనీ. ఆ గోల్తో ఉన్నవాడు ఎప్పుడు కష్టపడతాడు. కానీ ఈ గోల్ లేకుండా అబ్బా ఈసారి జాబ్ ఇప్పిస్తున్నాడు, కోర్స్ జాయిన్ అయినా జాబ్ వచ్చింది చాలు కానీ ఇంకా పార్టీలు పబ్బులు చేసుకుంటే నీ గ్రోత్ ఉండదు. అట్లా నేను చాలా మందిని చూసిన. ఇట్స్ బీన్ 5 years, దెర్ ఆర్ సమ్ పీపుల్ స్టిల్ ఇన్ 30,000. వీళ్ళే మార్కెట్ ని ఖరాబ్ చేస్తారు. 5 ఏళ్ళకెళ్ళి జాబ్ చేసుకుంటా కూడా డిజిటల్ మార్కెటింగ్ లో 30,000 ఉంటారు కదా, వీళ్ళు బయట ఎవరు అడిగితే అన్న డిజిటల్ మార్కెటింగ్ అంటే బేకార్, అసలు వేస్ట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే SEO ఆఫ్ పేజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, 2 years కి జస్ట్ 2 years కి 9 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు నేను చాలా మందిని చూస్తున్నారు. చూడండి డిఫరెంట్. మరి వీళ్ళని అడగండి డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు చెప్తారు అన్నమాట. సో సౌమ్య అనే నా స్టూడెంట్ 8 lakhs ప్యాకేజ్ కొట్టి మళ్ళీ ఆగకుండా ఇప్పుడు యూఎస్కి వెళ్ళింది ఆమె. షీఈస్ ఇన్ యూఎస్ నౌ. అంటే అట్లా ఉండాలన్నమాట కెరియర్ గురించి. డెఫినెట్లీ విల్ సక్సెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రెజ్యూమ్స్. అయితే మీకు శాంపుల్ రెజ్యూమ్స్, రెజ్యూమ్స్ కూడా మీకు మీరు గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ రెజ్యూమ్స్ అని కొడితే 100 రకాల రెజ్యూమ్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఫిల్టర్ చేసి మీకు నచ్చింది మీరు చేసుకోండి. రెజ్యూమ్స్ ఆర్ 2 types, 1 page రెజ్యూమ్, మల్టీ పేజ్ రెజ్యూమ్. మీరు 1 page రెజ్యూమ్ మీరు క్యాన్వాలో తయారు చేసుకోవచ్చు. మల్టీ పేజ్ రెజ్యూమ్ మీరు చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి ఏం కథ అని మీరు అది అనాలిసిస్ చేసుకుంటే మీరే చేసుకోవచ్చు. ఓకేనా? మోస్ట్లీ రెజ్యూమ్లో ఏముండాలంటే నీకు నాలెడ్జ్ ఏముంది, టాక్ అబౌట్ SEO, నేను SEO చేయగలుగుతా, గూగుల్ యాడ్ చేయగలుగుతా అని పెట్టేసి అయిపోతుంది. శాంపుల్ రెజ్యూమ్ మీకు వైష్ణవ్ మేడం పంపిస్తుంది, తీసుకోండి. రైట్. అండ్ ఎప్పుడు కూడా 2 రెజ్యూమ్స్ పెట్టుకోండి.
సింగిల్ పేజ్ రెజ్యూమ్ పెట్టుకోండి, మల్టీ పేజ్ రెజ్యూమ్ పెట్టుకోండి. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, కీప్ ఆన్ చేంజింగ్. అండ్ ఫైనల్లీ వెన్ ఎవర్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, మీ రెజ్యూమ్ అనేది స్టాటిక్ ఉండొద్దు, డైనమిక్ ఉండాలి. అంటే నీవు రెజ్యూమ్లో ఏం పెట్టావంటే ఐ డూ మచ్ ఎస్ఈఓ అండ్ గుడ్ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అని పెట్టినావు, కానీ నువ్వు అప్లై చేసే జాబ్ మాత్రం సోషల్ మీడియా ఉంది. అప్పుడు నీ రెజ్యూమ్ వేస్టే కదా. అప్పుడు ఏం చేయాలి, రెజ్యూమ్లోకి ఎడిట్ చేసి సోషల్ మీడియా గురించి మాట్లాడు. ఐ డూ సోషల్ మీడియా, ఐ డూ స్కెడ్యూలింగ్ ఆన్ హుట్‌స్వీట్, బఫర్, ఓకే, ఐఎమ్ గుడ్ ఎట్ స్కేలింగ్ ద ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని పెడితే అప్పుడు ఆ జాబ్కి నీది ఆప్ట్ అవుతుంది. కానీ ఒకటే క్యాప్ని పెట్టుకుని అన్నిటికి అప్లై చేస్తే నువ్వు ఎట్లా సూట్ అవుతావు చెప్పు? కీప్ ఆన్ చేంజింగ్. యువర్ మార్కెటర్, యూజ్ యువర్ బ్రెయిన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ హౌ టు అప్లై ఫర్ అ జాబ్. I already made these videos. ఆ వీడియోస్ కూడా మీకు ఇండివిజువల్గా నేను మేడం పంపిస్తాను, మేడం మీకు పంపిస్తుంది. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది రెజ్యూమ్ లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చా సార్? ఏంటండి? రెజ్యూమ్ లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ గా పోవాలనుకుంటున్నా, ఎక్స్పీరియన్స్ పోవాలనుకుంటున్నా? ఇందులో ప్రెషర్, బట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా సార్? అది అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మరీ కాంట్రాస్ట్ ఉంది. ఓకే, లైక్ యూ వర్క్డ్ యాజ్ ఎ ల్యాబ్ అసిస్టెంట్ అనుకో, దానికి దీనికి సంబంధమే లేదు కదా. అలాంటప్పుడు లాభం లేదు. ఒకవేళ మార్చి పెడితే గ్యాప్ పీరియడ్ లేకుండా సార్, అది అవసరం లేదు, బట్ గ్యాప్ పీరియడ్ లేకుండా అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏం చేసినావు పోయి చూడదు కదా, ఆయన ఎట్లా ఫ్రెషర్ గానే చేస్తున్నావు కదా, కాకపోతే మార్కెటింగ్ లో ఉండని చెప్పు, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండని చెప్పాలి దాని జాబ్ డిస్క్రిప్షన్ లో. సో దట్ సరే మార్కెటింగ్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు డిజిటల్కి వచ్చింది కొంచెం సెట్ అవుతుంది అనుకుంటాడు. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు కరెంట్ ఆఫ్ ఇయర్ది ఇస్తారా, మేము అడిగిన ఇయర్ది ఇస్తారా మీరు? ఏం సర్టిఫికేట్? ఇప్పుడు మన మీ దగ్గర నుంచి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్ జాబ్ ఏమైనా బెనిఫిట్ అనుకుంటున్నావా? ఎస్. నీకు ఎప్పుడు అయిపోయిందో అప్పుడే ఇస్తాంలే. కాకపోతే నీకు మెయిన్ సర్టిఫికేట్ ఏంటంటే గూగుల్ సర్టిఫికేట్స్, గూగుల్ యాడ్వర్డ్ సర్టిఫికేట్ అనేది రాసి పెట్టుకుంటా, దట్స్ బెటర్ ఫర్ యూ. అది వ్యాలిడ్ 1 year వరకు ఉంటుంది. అదే ఎప్పటికప్పుడు 1 year కాబట్టి దాని గురించి చాలా పెద్దగా క్వశ్చనింగ్ ఉండదు, ఎందుకంటే ఎవరి ఇయర్ మనం పెట్టుకుంటాం కాబట్టి. అదే ఇప్పుడు నేను మీద అడిగేది ఉంది సర్టిఫికేట్. ఇప్పుడు నేను మన ఓడిఎంటీది నేను 19 లో పూర్తి చేశానని చెప్తా, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఓన్ గా చేసుకున్నానని నేను చెప్పుకోగలుగుతాను. అప్పుడు నాకు 19 సర్టిఫికేట్ మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? యాక్చువల్గా ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది అనమాట, రికార్డింగ్ లేకుంటే నీకు ఆన్సర్ చెప్తుంది. అర్థమైందా? ఓకే సార్, ఓకే పర్సనల్ అడుగుతుంది. ఓకే, అంటే అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా, చెప్తే మనకు బెనిఫిట్ ఉంటుంది కదా. ఇది రికార్డింగ్ అవుతుంది కదా, మళ్ళీ యూట్యూబ్ లో పోతుంది ఇది. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సి సార్ మనం ఫ్రీలాన్సింగ్ పెట్టుకోవచ్చు కదా సార్, అంటే ఏదైనా లీడ్స్ జనరేషన్ చేసినప్పుడు ఫ్రీలాన్సింగ్ పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, ఏం కాదు. గరుడా బ్రాండ్ బిల్డర్, వీఆర్ హియర్ టు స్టూడెంట్ కి ఏదైతే హెల్ప్ అవుతుందో డెఫినెట్ గా అది చేస్తారేమో. ఓకేనా? నీకు ఉపయోగపడుతుందంటే నీకు ఉపయోగపడినట్టు నేను చేస్తాను. ఓకే. నేహా, ఎస్, ఫ్రీలాన్సింగ్ చేస్తే ఫ్రీలాన్సింగ్ గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గైస్. సార్ జాబ్స్ గురించి అండ్ ఒక జనరల్ గా మనం ఒక ఏజెన్సీ గురించి చెప్పారు. అలా కాకుండా అంటే నార్మల్ గా మనమే బ్లాగ్స్ రాసుకుంటూ మన వెబ్సైట్ ని తీసుకెళ్లడం, మన సోషల్ మీడియాని తీసుకెళ్లడం, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం, అలా కూడా ఏమైనా ఉంటుందా సార్ స్కోప్ డిజిటల్ మార్కెటింగ్ కి? అంటే దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నాను? ఇప్పుడు బ్లాగ్స్ రాసుకుంటాము, బ్లాగ్స్ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేసి గూగుల్ అడ్సెన్స్ ద్వారా అనేది పక్కకు పెట్టుకోవాలి. మీ ఫస్ట్ గోల్ జాబ్, బిజినెస్, ఫ్రీలాన్సింగ్. ఎందుకంటే మేక్ మనీ ఆన్లైన్ అనేది ఎంబడే రాదు. ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానో, ఈ యూట్యూబ్ ఛానల్ పైన ఇప్పటికీ మోర్ దాన్ 30 lakhs రెవెన్యూ జనరేట్ అయిపోయింది. కానీ యూట్యూబ్ రెవెన్యూ $100 ఇంకా నాకు రానేలేదు. ఓకే, 8 months అయింది, $100 $100 జనరేట్ అయింది, ఇంకా రానేలేదు. అంటే ఒకవేళ దాని మీద డిపెండ్ అంటే వేస్ట్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది లాంగ్ రన్ లో పనికి వస్తుంది. ఫ్యూచర్ లో మేబీ డౌన్ ద లైన్ 3 years లో ఈ ఛానల్లో రోజుకి $100 సంపాదిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకుంటారో, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా సార్, నేను సంపాదిస్తా సార్. అరే నాయన, నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 నెలలకు పైసలు వస్తుంది. 3 నెలలు ఏం చేస్తావు నువ్వు? కాబట్టి దాన్ని రోజుకు 1 గంట పెట్టుకుంటే 4-5 months కి రెవెన్యూ వస్తుంది అనమాట. కానీ దాని మీద డిపెండ్ అవుతారు. మీరు యూట్యూబ్ లో చూడండి,
ఇంతకుముందు నేను అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చి కొన్ని షార్ట్స్ పెట్టినా 40,000 వ్యూస్ 50,000 రోజు మాకు 100 ఫోన్లు వస్తున్నాయి, సార్ పైసలు సంపాలి ఎట్లా సంపాలి. నేను అవి డిలీట్ చేసి పడేసిన. ఎందుకంటే ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ మనీ కావాలి. వాళ్ళు సెట్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ అంత సీన్ లేదండి. పాసివ్ ఇన్కమ్ ఫాస్ట్ గా ఎప్పుడు రాదు. నువ్వు దొంగతనం చేసి రమ్మీ ఆడి ఇవి చేస్తేనే పైసలు వస్తాయి ఫాస్ట్ గా, బెట్టింగ్ ఆడి. కానీ జెన్యున్ గా సంపాదించేది ఏది కూడా టైం తీసుకుంటుంది, బట్ లాంగ్ రన్ లో ఉంటుంది. జనాలకు ఓపిక లేదు. ఇప్పుడు 1 minute కంటెంట్ చూసడానికి అలవాటు పడ్డోడు సార్ నాకు 6 నెలలు పడుతుంది అంటే నా కోర్స్ కూడా జాయిన్ కాడు అనమాట. నేను అందుకే అట్లాంటి వాళ్ళు వద్దురాని అన్నప్పుడు నేను అఫిలియేట్ మార్కెటింగ్ వీడియో తీసిన. మీరు యూట్యూబ్ లో పోయి చూడండి, తెలుగులో I have only 9,000 subscribers. There are some people who have 1 lakh subscribers. వాళ్ళు అంతే ఏంటంటే హౌ టు మేక్ మనీ ఆన్లైన్, క్యాన్వా నుంచి 10 లక్షలు ఎట్లా సంపాదించాలి, ఇలాంటి ఫేక్ పెడతారు చూడు, వాళ్ళకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళు చేస్తుంది మోసం. ఓకేనా నేహా? పాసివ్ ఇన్కమ్ సైడ్కి పెట్టుకోగానే దాని మీదే డిపెండ్ అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అప్పుడు ఏమవుతుంది, నీకు ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు ఉంటారు కదా, గ్రూప్స్ కానీ IAS IPS, వీళ్ళు ఒక్కొక్కరు 5 ఏళ్ళు తీసుకుంటారు. ఒక టైంలో వాళ్ళు డిప్రెషన్లోకి పోతారు అనమాట. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా అంతే, పాసివ్ ఇన్కమ్ అంతా ఉడింది అనమాట. కాకపోతే తెలివిగా ఒక ఇన్కమ్ సోర్స్ పెట్టుకొని ఇది సైడ్కి పెట్టుకుంటే దిస్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇట్ విల్ గివ్ యూ గుడ్ మనీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్. జగదీష్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? No question? Yes and no, sir. Both. నీరజ్, త్రివేణి, ప్రమోద్ చెప్పండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇవి ఇప్పుడు మేడం ఏవైతే క్లాసెస్ చెప్పిందో అవి వీడియోస్ ప్రొవైడ్ చేయగలుగుతారా సార్? ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ లో ఉన్నాయి కదా, ఇంకేంటి అంటే కొంచెం మేడం ఎక్స్ప్లెయిన్ చేసినవి కొంచెము అంటే మేము చేసిన ప్రాక్టీస్ కి అక్కడ ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. అట్లా ఏం లేదు ప్రమోద్, మీకు అది మొత్తం బ్రెయిన్ లో ఉంది కదా. ఎందుకోసం అంటే మేము ఒక గ్రాఫీ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసినాం. ఓకే, ఇందులో లిమిటెడ్ ఉందన్నమాట. నెక్స్ట్ దాన్ని పెయిడ్ కూడా చేస్తున్నాం అనమాట. ఓకే, పెయిడ్ చేసినా మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు 3 months కంటే ఎక్కువ ఇచ్చినాం అనుకో, మేం పే చేయాలి వాళ్ళకు. వీ హావ్ టు పే అవర్ ప్రాకెట్ అనమాట. అందుకోసం అంతకంటే ఎక్కువ లైఫ్ టైం చేయడం పెద్ద పని కాదు, కానీ మేం పే చేయాలి వాళ్ళకు. ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఓకే, అంటే ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు ఉంటాయి సార్ వీడియోస్ ఇవి మాకు యాక్సెస్? 3 months నీ కోర్స్ అయిపోతుంది. అంటే ఇంకా ఒక 1 month 2 months ఎక్స్టెండ్ అయ్యేవారు అట్లా ఓన్లీ లాగిన్ వరకు? లేదు ప్రాబ్లం సార్, ఒక 2 months అలా ఉంచండి సార్, మీరు సెటిల్ అయ్యాను సార్. లేదు, మీరు మళ్ళీ అట్లా అడుగుతారంటే మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ లేనట్టే. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు, ఇంకెందుకు వీడియో? ఒక్కొక్కసారి వర్క్ పైన వెళ్ళిపోతున్నాం సార్, ఒక్కొక్కసారి వీడియోస్ చూడలేకపోతున్నాము. ఇప్పుడు కూడా నేను జస్ట్ ఇప్పుడు ఫోన్ లో చూసినా, ఇప్పుడు వచ్చి మళ్ళీ సిస్టమ్ లాగిన్ అయినా. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేడం ట్రైనింగ్ మొత్తం విన్నారు కదా, ఇప్పుడు నా ట్రైనింగ్ కూడా 2 చదువుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకేనా? యూట్యూబ్ లో మొత్తం ఫ్రీనే ఉంది. చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్ గా. అంటే యాక్చువల్లీ మేడం ఎక్స్ప్లెనేషన్ చాలా బాగున్నది సార్, అందుకే అనేసి. నాది కూడా బాగానే ఉంటది. బాగానే ఉంటుంది సార్. మేడం కి కొంచెం మేము అలవాటు అయ్యాం కదా సార్. 1 month or 2 months అయినా మాకు ఎక్స్టెండ్ చేయండి సార్. మీరు గ్రాడ్యుయేట్ చెప్పేట వాళ్ళకి ఆ టైప్ లో చెప్తారు, మేడం ఏమో నర్సరీ వాళ్ళకి చెప్పేటట్టు మేడం చెప్తారు. అవును సార్, ఇది మాత్రం మీరు కొంచెం అంటే స్పీడ్ గా ఉంటుంది సార్. మ్యామ్ ది చాలా క్లియర్ గా. సరే కానీ మళ్ళా ఇప్పుడు ఓ పని చేయండి, మళ్ళీ పైసలు కట్టండి, మళ్ళీ చూడండి ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ దట్. నేనేమంటున్నా అంటే, ఈ స్టేజ్ కి వచ్చినాక మీరు కాన్ఫిడెంట్ ఉండాలని నేను అనుకుంటున్నా. అంటే కొంచెం ఒక్కొక్క దగ్గర సడన్ మనీ ఏమైనా డౌట్స్ ఉంటే చూడడానికి ఉంటది కదా అని. ఈ టాస్క్లు చేసే బిజీలో సార్ మేము నోట్స్ కూడా ప్రాపర్ గా రాసుకోలేదు సార్. పైగా ఇప్పుడు ఫస్ట్ లో క్లాసెస్ కొంచెం రోజుకో 2 videos అలా పెట్టుకొని చేసుకుంటున్నాం. మీరు టాస్క్ లే చేసిన తర్వాత ఇంకా వీడియోలు ఎందుకండి? యు డిడ్ ఎ టాస్క్ ఆల్రెడీ. అంటే అట్లా కదా సార్, అంటే చిన్నవే మర్చిపోతాం సార్. అవే మేజర్ ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి కానీ అవే మేజర్ ఉంటాయి అట్లా అనేసి. కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. మేడం చాలా స్ట్రిక్ట్, ఐ కాంట్ గ్యారంటీ. లెట్స్ సీ. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం సార్, కొంచెం ఆల్రెడీ అడిగేసాం. మేడం నా మాట వింటది అనుకున్నావా? నా మాట కూడా మ్యామ్ మీ పేరే చెప్పారు సార్. నిజం సార్, అడగమన్నారు. సరే, విల్ సీ ఇట్. ఐ టాక్ టు మేడం. ఇంకేమైనా క్వశ్చన్స్? ఓవరాల్ గైస్, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ? మీరు డబ్బులు పే చేసి ODMT లో జాయిన్ అయ్యారు. ఆల్ ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? ఫుల్ హ్యాపీ సార్.
Yes, sir. వాల్యూ ఫర్ Yeah, మనీ happy, sir. దొరికిందా లేదా? వాల్యూ ఫర్ మనీ దొరికిందా లేదా? డబుల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ. ఓకే, బట్ నేను చెప్తుంది ఏంటంటే దానికి బియాండ్ కూడా మేము చెప్పాము లైఫ్ టైం సపోర్ట్. నీకు లైఫ్ టైం వీడియో రాకున్నా కూడా లైఫ్ టైం సపోర్ట్ అయితే మేము ఉంటుంది. మేము ఉన్న రోజులు మీకు హెల్ప్ చేస్తాం. హ్యాపీగా క్లయింట్స్ తీసుకోండి, జాబ్స్ చేయండి, జాబ్ స్విచ్ కాండి, బిజినెస్ పెట్టండి, మమ్మల్ని నమ్ముకోండి. మీకు బయట మార్కెట్ లో హెల్ప్ దొరకపోవచ్చు, కానీ మా దగ్గర జైనర్ కాబట్టి అబ్వియస్ గా వైష్ణవి మేడం హెల్ప్ చేస్తుంది, నేను కూడా హెల్ప్ చేస్తాను. సార్ మీది పర్సనల్ నెంబర్ కాకుండా కమర్షియల్ గా మాకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అంటూ మనం టైఅప్ చేయడానికి ఏదైనా ఒక నెంబర్ ప్రొవైడ్ చేయండి సార్. ఎందుకంటే మళ్ళీ 1 or 2 days ఇచ్చే వరకు నేను క్లయింట్ చెప్పకుండా ఉండడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఒక డిజిటల్ మార్కెట్ గా నాకు పెద్దవి వస్తాయండి. పెద్దవి వచ్చినప్పుడు కొంచెం కంబైన్డ్ గా చేయడం, లేదా మన దగ్గర పనిచేసే ఫ్రీలాన్సర్స్ అందరినీ నేను హైర్ చే అలా మనం పంచుకుని వర్క్ చేసుకోవడానికి నాకు మీతో మాట్లాడే అవకాశానికి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఒక పని చేయండి. మీకు నేను ఫోన్ తో మాట్లాడతా. దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫాలో మీ. ఓకే, నేను ఇందులో యాక్టివ్ ఉంటా. మీకు కమ్యూనికేషన్ కావాల్సిన మీరు మెసేజ్ చేయండి, డెఫినెట్ గా ఐ రిప్లై బ్యాక్ టు యూ. అంటే నేను పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని తీసుకున్నాను సార్. వైజాగ్ రియల్ ఎస్టేట్ అన్ని మినిమం అన్ని కూడా 10 lakhs అబవ్ తీసుకుంటున్నాను. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ హెల్ప్ తీసుకుంటాను. నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకేనా? రైట్ గైస్, ఫైనల్ దాంట్లో కూడా టాప్ మోస్ట్ ఎవరున్నా నేను హైర్ చేసుకుంటాను సార్. నేను హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాను, లేదా వైజాగ్ ప్లాన్ చేస్తున్నాను. హైదరాబాద్ ఏవి కాంపిటీషన్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఆర్ వైజాగ్ అనేది ఒక నేను కంపెనీ ఒకటి ఫామ్ చేస్తాను సార్ జనవరి మంత్ లో. నేను మిమ్మల్ని కన్సల్ట్ అవుతాను. మీ నెంబర్ నా దగ్గర లేదు, ఒకసారి తీసుకుని కన్సల్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. ఓకేనా? ఇక్కడ చౌదరి గారు ఒకసారి వన్ మోర్ థింగ్ గైస్, ఇంకొకటి, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ మన కోర్సులో ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఉంది, మేడం చెప్పిండొచ్చు. రిఫర్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫీల్ యువర్ హ్యాపీ. మీరు ఆల్రెడీ యువర్ హ్యాపీ కదా, అరే ఇక్కడ నేర్చుకుంటే మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది అనుకుంటే, వీళ్ళు జాబ్ బాగా ఇప్పిస్తారని మీరు అనుకుంటే, రిఫర్ యువర్ ఫ్రెండ్స్ ఓకే టు ద 3 months కోర్స్. as you know 3 months కోర్స్ ఇస్ 25,000. మీ ఫ్రెండ్ మీ ద్వారా వచ్చి 25,000 కడితే మీకు మేము 5,000 రిఫరల్ అమౌంట్ ఇస్తున్నాం. ఇప్పటికి మోర్ దాన్ 5 to 6 lakhs రూపీస్ రిఫరల్ అమౌంట్ మేము ఇచ్చామన్నమాట. ఓకేనా? కాబట్టి రిఫరల్ ఇచ్చినప్పుడు ఏం చేయండి, ఫస్ట్ మీకు మెసేజ్ చేయండి, సార్ దిస్ ఇస్ ద నంబర్ అని చెప్తే మాకు అకౌంట్ ఉంటుంది. అప్పుడు మీ వాళ్ళతో మాట్లాడి డెమో తీసుకొని కన్వర్ట్ అయింది అన్నమాట. యాజ్ ద మేక్ ద పేమెంట్ యూ విల్ గెట్ ద రిఫరల్ అమౌంట్. ఓకేనా? ఇంకా మీరు కావాల్సిన మీరు దీన్ని మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 100% జాబ్ అని మీ నెంబర్ పెట్టుకోండి. మీకు ఏమైనా కాల్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి మాకు ఫార్వర్డ్ చేయండి. మీరు మంత్లీ 5 కన్వర్షన్ చేసినా 25,000 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ చాలా ఉంది. మీరు దీన్ని కూడా ఒక మార్కెటింగ్ గా చేసుకోవచ్చు. మాకు హెల్ప్ అవుతుంది, మీకు రిఫరల్ అమౌంట్ వస్తుంది. స్టూడెంట్ ఆల్సో విల్ గెట్ బెనిఫిట్ బికాస్ వీఆర్ గివింగ్ ఎ క్వాలిటీ ట్రైనింగ్. ఓకే చలో గైస్, ఈ రోజు నేను ఇచ్చిన సెషన్ మీకు హెల్ప్ అయిందా? It helps? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Yes, guys. sir. It helped more and boost up our knowledge. No problem. Get in touch with me. If you have any questions, you can talk to me. Job ever kavali, freelancing ever kavali. వీళ్ళందరూ కూడా నాతోటి పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను అప్పుడు నాకు నోట్ ఉంటుంది, నాకు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ గా నేను పంపిస్తాను. ఇప్పుడు నేహాకి నేను ఒక ఆపర్చునిటీ ఇచ్చిన, మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఆపర్చునిటీ. ఇప్పుడు అపర్ణ గాట్ ప్లేస్డ్, ఈ బ్యాచ్ లోనే అపర్ణ ఆల్రెడీ గాట్ ప్లేస్డ్. నేహాకి ఆపర్చునిటీ ఇచ్చిన, ఇంకా కన్వర్ట్ కాలేదు, అవుతుంది. నాకు రాలేదు. ఎవరు మీరు? హలో, ఎవరు? I'm Neha. Listen, నాకు రాలేదు. నేహా, నువ్వు గురుగాన్ కదా? నేహా ఫ్రమ్ గురుగాన్? Yes sir. నీకు మొన్న ఇచ్చిన కదా ఆంకాలజీది, కానీ రాలేదు. నేను అదే చెప్తున్నా, నీకు ఇచ్చిన కన్వర్ట్ కాలేదని చెప్తున్నా. సో అపర్ణ అయితే కన్వర్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా కొంచెం లేట్ అయినా సరే ఎవ్రీబడి విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఓకే చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రికార్డింగ్ కూడా సార్ మీరు రాసిన నోట్ కూడా పంపించండి సార్ మాకు. యా ఐ విల్ డూ దట్.